హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి ఏదైతే మనకి ఫ్రీ ట్రైనింగ్ కి సంబంధించిన ఎలిజిబుల్ టెస్ట్ జరిగిందో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి అడిగారు. సో క్వశ్చన్ వచ్చేటప్పటికి ప్లానెట్స్ రిలేటెడ్, గ్రహాలకి సంబంధించింది. సో దీన్ని మీరు జీకే అండ్ జియోగ్రఫీలో కూడా కన్సిడర్ చేయొచ్చు జనరల్ గా. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ట్విన్ ప్లానెట్స్ అని చెప్పేసి వీనస్ అర్త్ ని పిలుస్తారు. సో శుక్రుని భూమిని ట్విన్ ప్లానెట్స్ అని పిలుస్తారంట, అది కరెక్టేనండి. అండ్ ఎస్పెషల్లీ శుక్రుని ఇంకా మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, బ్రైటెస్ట్ స్టార్ అని కూడా శుక్రుని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, జోవియన్ ప్లానెట్స్ అని చెప్పేసి యురేనస్ నెఫ్యూని పిలుస్తారు. సో మనకి సోదర గ్రహాలు అని చెప్పేసి యురేనస్ అండ్ నెఫ్యూని పిలుస్తారు. యాక్చువల్గా మనకి జోవియన్ ప్లానెట్స్ అంటే 4 ప్లానెట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి జూపిటర్, నెక్స్ట్ సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో వీటిని జోవియన్ ప్లానెట్స్ లేదా గ్యాషియస్ ప్లానెట్స్, అతిపెద్ద ప్లానెట్స్, లార్జెస్ట్ ప్లానెట్స్ అని కూడా పిలుస్తారు. జోవియన్ అని ఎందుకు పిలుస్తారంటే జూపిటర్ ని పోలిన లక్షణాలు మిగతా వాటికి కూడా ఉంటాయి కాబట్టి, సో అందుకని చెప్పేసి వీటిని అలా పిలవడం జరుగుతుంది. జూపిటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్, ఈ 4టిని కూడా మనకి జోవియన్ ప్లానెట్స్ గా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, తూర్పు నుండి పడమర దిశలో తిరిగే గ్రహాలు శుక్రుడు అండ్ యాజ్ వెల్ యాజ్ యురేనస్. సో జనరల్ గా మనకి ఏంటంటే ఏ ప్లానెట్స్ అయినా అర్త్ని తీసుకున్నారు అనుకోండి, సో భూమి కూడా మనకి ఎలా తిరుగుతుంది అంటే వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంది. సో మనకు ఉన్న 8 ప్లానెట్స్ లో 6 ప్లానెట్స్ అర్త్తో కలిపి వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతాయి. కానీ 2 ప్లానెట్స్ ఎలా తిరుగుతాయి అంటే ఈస్ట్ టు వెస్ట్ తిరుగుతాయి. అవి వచ్చేటప్పటికి మార్స్ అండ్ జూపిటర్. సో కుజుడు, బృహస్పతి మాత్రం మనకి ఆపోజిట్ లో తిరగడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేటప్పటికి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, అరేంజ్ ద సెంటెన్సెస్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ బై ఏరియా. సో విస్తీర్ణం పరంగా రాష్ట్రాలని అవరోహణ క్రమంలో ఏర్పరచండి అని అడుగుతున్నారు. అంటే డిసెండింగ్, పెద్దదాని నుంచి చిన్నదానికి అని చెప్పేసి. సో దీంట్లో చూసుకుంటే మనకి ఎక్కువ లార్జెస్ట్ ఏరియా ఉన్నది ఏది అంటే రాజస్థాన్. సో అన్నిట్లోని రాజస్థాన్ కామన్ గా ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో దాని తర్వాత అత్యంత ఎక్కువగా ఉన్న ఏరియా ఏది అంటే మధ్యప్రదేశ్. సో దాని తర్వాత మహారాష్ట్ర, దాని తర్వాత ఉత్తరప్రదేశ్. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. సో మనకి లార్జెస్ట్ పాపులేషన్, అత్యంత జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ అని చెప్తాం. విస్తీర్ణం పరంగా చూసుకుంటే ఫస్ట్ మనకి రాజస్థాన్ వస్తుంది, సెకండ్ మధ్యప్రదేశ్ వస్తుంది, థర్డ్ మహారాష్ట్ర, ఫోర్త్ ఉత్తరప్రదేశ్. సో అవరోహణ అన్నారు కాబట్టి ఆప్షన్ మనకి 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ద విడ్త్ ఆఫ్ ద హిమాలయాస్ డిక్రీజెస్ యాజ్ దట్ మూవ్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. సో హిమాలయాలు వెడల్పు తూర్పు నుండి పడమరకి వెళ్లే కొలది తగ్గుతుంది అని అన్నారు. సో జనరల్గా ఏంటంటే హిమాలయాస్ని కనుక మీరు ఇలా తీసుకుంటే ఇది వెస్ట్ పడమర అవుతుంది, ఇది తూర్పు అవుతుంది. సో పడమర నుంచి తూర్పుకి వెళ్ళే కొలది, వెస్ట్ టు ఈస్ట్ వెళ్తే హిమాలయాస్ యొక్క వెడల్పు అనేది తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ రివర్స్లో ఇచ్చారు కాబట్టి అసర్షన్ అనేది రాంగ్ అవుతుంది. సో రీజన్, హిమాలయాల ఎత్తు ఉత్తరం నుండి దక్షిణకి వెళ్లే కొలది తగ్గుతుంది. సో గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, అవుటర్ హిమాలయాస్, హిమాలయాల యొక్క ఎత్తు అనేది తగ్గిపోతుంది మనకి ఉత్తరం నుంచి దక్షిణంకి వస్తే, అది కరెక్ట్ అండి. సో కాబట్టి మనకి ఆర్ అనేది కరెక్ట్ అవుతుంది, ఏ అనేది తప్పు అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఏ ఈజ్ నాట్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ కరెక్ట్ అని ఉంది, చూసారా? ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఏ అనేది సరైనది కాదు, కానీ ఆర్ అనేది సరి అయినదే. సో ఏదైతే ఉందో అది ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాణిలో సరికానివి గుర్తించండి అని చెప్పేసి అడిగారు. సో భూపటలంలో అధికంగా ఉన్న ఖనిజం సిలికా అని చెప్పేసి ఇచ్చారు. సో ఐడెంటిఫై ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. సరికానివి ఏవి అని చెప్పేసి. సో దీంట్లో ద మోస్ట్ abundant mineral present in the earth crust is silica. సో జనరల్ గా ఏంటంటే మనకి అర్త్కి సంబంధించి ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద అర్త్ అని చెప్పేసి పిలుస్తాం. సో దాన్ని భూ అంతర్భాగ నిర్మాణం అని కూడా చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ అది భూ పటలం లేదా దీనిని క్రస్ట్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ భూ ప్రావరం, దీనిని మ్యాంటల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ భూ కేంద్ర మండలం, దీనిని కోర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో క్రస్ట్ లో మనకి సిలికాన్ అండ్ అల్యూమినియం అధికంగా ఉంటాయి కాబట్టి దీనిని సియాల్ అని చెప్పేసి పిలుస్తారు. సో దీనిని సీమా అని చెప్పేసి పిలుస్తారు. సో దీనిని నైఫ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇందులో ఏమని అడుగుతున్నారు, భూపటలం అంటే క్రస్ట్ లో అధికంగా ఉన్న ఖనిజం వచ్చేటప్పటికి సిలికా. సో కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ వన్, భూపటల ఉపరితల దృశ్యంలోని సముద్ర భూతలాన్ని సియాల్ పొర అని చెప్పేసి పిలుస్తారు. ద సర్ఫేస్ ఆఫ్ ద ఓషన్ అర్త్ ఈస్ కాల్డ్ యాజ్ అ సియాల్ లేయర్. సో యాక్చువల్ గా మనకి ఓషనిక్ క్రస్ట్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఓషనిక్ క్రస్ట్ ఏదైతే ఉందో దానిని మనకి సీమా అని చెప్పేసి పిలుస్తారు, దాన్ని సియాల్ అని చెప్పేసి అయితే పిలవరు.
సో కాబట్టి ఈ ఆప్షన్ అనేది మనకి తప్పు అవుతుంది. నెక్స్ట్ వన్, ద సైన్స్ దట్ డిస్కసెస్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ రాక్స్ ఈస్ కాల్డ్ యాజ్ అ లిథాలజీ. సో మనకి శిలలు భౌతిక రసాయనిక ధర్మాల గురించి చర్చించే శాస్త్రాన్ని లిథాలజీ అంటారు అని చెప్పేసి ఉంది. దీన్ని పెట్రాలజీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదండి. సో ఏది సరైనది కాదు అంటున్నారు కాబట్టి బి అండ్ సి అనేవి సరైనవి కాదు. సో బి అండ్ సి ఈస్ నాట్ కరెక్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ అ లిథాలజీ అండ్ ఓషనిక్ క్రస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సీమా, నాట్ అ సిఆర్. సో బోత్ బి అండ్ సి ఆర్ రాంగ్ ఆన్సర్స్. ఆప్షన్ 3 ఈస్ అ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసుకునేటప్పటికి మనకి విచ్ జోన్ ఈజ్ ఫార్మ్డ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ డైనమిక్ కంట్రోల్ ఆఫ్ ప్రెషర్. సో గతశీల పీడన నియంత్రం ఫలితంగా ఏర్పడిన మేకలం ఏది అని చెప్పేసి అడిగారు. సో ఇది వచ్చేటప్పటికి జనరల్గా మనకి ప్రెషర్ బెల్ట్ సిస్టమ్కి సంబంధించింది. సో ఇది మీరు అర్త్ అని తీసుకుంటే కనుక దీనిని భూమధ్య రేఖ అని పిలుస్తారు, వీటిని ధృవాలు అని చెప్పేసి పిలుస్తారు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అ పోల్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. సో వీటిని వచ్చేటప్పటికి మనకి ఈక్విటోరియల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి కొన్ని ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏమంటారు ఏరియాస్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ప్లేసెస్ కానీ అన్నీ కూడా అక్కడున్న పీడనాన్ని అక్కడున్న వాతావరణాన్ని అవన్నీ కూడా క్రియేట్ చేయడానికి మెయిన్గా దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అయితే మధ్యలో ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో వీటిని సబ్ పోలార్, సబ్ ట్రాపికల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఉప అయిన రేఖ, ఉపధ్రువ ప్రాంతాలుగా పిలవడం జరుగుతుంది. ఈ రెండు కూడా ఇక్కడి నుంచి వచ్చే విండ్స్ ఏవైతే ఉంటాయో గాలి, సో దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. సో విండ్ అనేది జనరల్గా మనం ఎలా తీసుకుంటాం, డైనమిక్ నేచర్గా తీసుకుంటాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు విచ్ జోన్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ డైనమిక్ కంట్రోల్ ఆఫ్ ప్రెషర్. సో డైనమిక్ కంట్రోల్ ఆఫ్ ప్రెషర్ వల్ల మెయిన్గా ఏర్పడేది ఏది అంటే మనకి ఇది 30 degrees ఏరియా ఏదైతే ఉందో సబ్ ట్రాపికల్ అని చెప్పేసి మనకి ఇక్కడ పిలవడం జరుగుతుంది. సో సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఏదైతే ఆప్షన్ 3 అనేది ఉందో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఉప అయిన రేఖ అధిక పీడనం ఏదైతే ఉందో సో అది గతశీల పీడన నియంత్రణ ఫలితంగా ఏర్పడడం జరుగుతుంది. దీన్ని ఈక్విటోరియల్ లో ప్రెషర్ అంటాం, దీన్ని సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ అంటాం, దీన్ని సబ్ పోలార్ లో ప్రెషర్ అంటాం, దీనిని పోలార్ హై ప్రెషర్ అంటాం. సో భూమధ్య రేఖ ధృవాల దగ్గర ఉన్న రెండు పీడనాలు కూడా మనకి జనరల్ గా డైరెక్ట్ టెంపరేచర్ ఫ్యాక్టర్ తోటి అక్కడున్న జోగ్రఫికల్ ఫ్యాక్టర్ తోటి ఏర్పడతాయి. సో మిగిలిన వాటిలో ముఖ్యంగా ఏదైతే ఈ 30 degrees హై ప్రెషర్ అనేది ఉందో, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ అనేది ఉందో, అయిన రేఖ ఉపైన రేఖ అధిక పీడనం, ఇది డైనమిక్ ఫ్యాక్టర్ తో ఏర్పడుతుంది. ఆప్షన్ 3 మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది వానిలో సరికాని జతని గుర్తించండి అని చెప్పేసి అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ ఇన్కరెక్ట్ పెయిర్ అని చెప్పి. సో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జూట్ అండ్ ఫైబర్ బారక్పూర్ లో ఉంది, దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ అన్నారు. యాక్చువల్గా సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పొగాకుకు సంబంధించింది ఎక్కడ ఉందంటే రాజమండ్రిలో లొకేట్ అయి ఉంది. సో కాబట్టి ఈ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రౌండ్ నట్ జూనాగఢ్ లో ఉంది. అండ్ నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆనియన్ అండ్ గార్లిక్ నాసిక్ లో ఉంది. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 ఏదైతే ఉందో సో ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ కి సంబంధించి ఆన్సర్ కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే సరికాని జత అన్నారు కాబట్టి సరికానిది ఇది అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో జనరల్ గా మనం చూసుకుంటే ఏంటంటే ఎడారి నెలల్లో అధికంగా పండే పంటలు పప్పు ధాన్యాలు. సో పల్సెస్ ఆర్ ద మోస్ట్ అబాండెంట్ క్రాప్స్ ఇన్ ద డెజర్ట్ సాయిల్స్, దట్ ఈస్ ద కరెక్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ క్రాప్స్ సచ్ యాజ్ అ డేట్, పామ్ అండ్ సజ్జా ఆర్ గ్రోన్ ఇన్ ద డెజర్ట్ సాయిల్. మీకు రాజస్థాన్, పంజాబ్, హర్యానా లాంటి ప్రాంతాల్లో మీరు చూడొచ్చు ఖర్జూరం లాంటివి, డేట్ లాంటివి ఎక్కువగా అక్కడ మనకి పండుతూ ఉంటాయి. సో అది కరెక్ట్. కేరళ ఈస్ హ్యావింగ్ ద మోస్ట్ ఆఫ్ ద సొగి సాయిల్. సో మనకి ఊబి నేలలు అంటాం కదా, సో అవన్నీ కూడా యాక్చువల్గా ఎక్కువగా కేరళలో ఉన్నాయి. అల్పూజా కానీ లేకపోతే దాని చుట్టుపక్కల ప్రాంతాలు కానీ, సో అక్కడ మనం ఎక్కువగా దీన్ని చూడొచ్చు. నెక్స్ట్ వన్, గ్రానైట్ శిలలు శైథిల్యం చెందగా ఏర్పడిన నేలలు నల్లరేగడి నేలలు. సాయిల్స్ ఫార్మ్డ్ బై ద డెకే ఆఫ్ గ్రానైట్ రాక్స్ ఆర్ బ్లాక్ సాయిల్స్. యాక్చువల్గా మనకి గ్రానైట్ కాదండి, బసాల్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో బసాల్ట్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి అగ్నిపర్వతం పెళ్ళగానే లావా వస్తుంది కదా, సో ఆ లావా కూల్ అవ్వగానే మనకి బసాల్ట్ అనేది ఏర్పడుతుంది. ఆ బసాల్ట్ అనేది విచ్ఛిన్నం చెందడం వల్ల మనకి నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. వీటినే మనకి పత్తి నేలలు అని కూడా పిలుస్తారు. బ్లాక్ సాయిల్స్ ఆర్ కాల్డ్ యాజ్ అ కాటన్ సాయిల్స్. సో కాబట్టి ఈ క్రింది వానిలో సరికాని వాక్యం ఏది అంటే ఆప్షన్ 4. కాబట్టి మీరు ఇక్కడ ఆప్షన్ 4 ని టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యాచ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో
ఇక్కడ మీరు జనరల్గా చూడొచ్చు జలపాతాలకి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హుండ్రు, చింత్రకూట్ అండ్ యాజ్ వెల్ as హోగనాకల్, సత్తోది ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి హుండ్రు జలపాతం అని ఉంది కదా, అది జార్ఖండ్లో లొకేట్ అయి ఉంది. సో ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చిత్రకూట్ జలపాతం అనేది ఉంది కదా, అది ఛత్తీస్గఢ్లో ఉంది. ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హోగనకల్ జలపాతం అనేది ఉంది కదా, సో అది వచ్చేటప్పటికి మనకి తమిళనాడులో ఉంది. ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో సత్తోది జలపాతం అనేది ఉంది కదా, అది కర్ణాటకలో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో 2413 ఎక్కడైతే ఉందో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2413 ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇవి జలపాతాలు అండ్ యాజ్ వెల్ as రాష్ట్రాలు. ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, సో క్రింది వాటిని జతపరచండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి కొన్ని ప్లేసెస్ని ఇచ్చారు, ఇక్కడ కొంత నదులను ఇవ్వడం జరిగింది. ఆ రెండింటిని జతపరచాలి. ఒకటి వచ్చేటప్పటికి మనకి గాజుల దిన్నె అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి కనిపించేది ముఖ్యంగా ఏంటంటే హంద్రీ నది ఉంది చూసారా, అది ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మడ్డు వలస అని ఉంది చూసారా, ఇక్కడ సువర్ణముఖి అనే నది కనిపిస్తుంది. నెక్స్ట్ సుంకేసుల అని ఉంది చూసారా, అక్కడ తుంగభద్ర అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ తాటిపూడి దగ్గర మనకి గోస్తాని నది అని కనిపిస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏరియా ఏదైతే ఉందో సుంకేసుల, తుంగభద్ర, ఈ కాంబినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి 2314 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో 2314 అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది దీనికి. సో 109th ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరికాని వాటిని గుర్తించండి అని అడిగారు. సో ఐడెంటిఫై ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ అని చెప్పేసి. సో దీంట్లో రష్యాలోని ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రాలని సాప్ కోజీస్ అని అంటారు. సో గవర్నమెంట్ ఫార్మ్స్ ఇన్ రష్యా ఈజ్ కాల్డ్ ఎస్ సాప్ కోజీస్. సో యాక్చువల్లీ దీన్ని సాప్ కోజీస్ అని చెప్పేసి పిలవరండి. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అ కోల్కోజ్. వీటిని కోల్కోజ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సో ఇది ఆన్సర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. కెనడాలోని తంద్రా భూములను నివసించే ఆదిమ జాతుల్ని ఎస్కిమోలు అని చెప్పేసి పిలుస్తారు. సో ద అబ్ఆరిజినల్ స్పీషియస్ లివింగ్ ఇన్ ద తండ్రా ల్యాండ్స్ ఈజ్ ఇన్ ఆఫ్ కెనడా ఆర్ కాల్డ్ యాజ్ ద ఎస్కిమోస్. సో యాక్చువల్గా ఎస్కిమోస్ అని ఎవరిని పిలుస్తారు అంటే మనకి ఈ అలస్కా ప్రాంతంలోని అండ్ యాజ్ వెల్ యాజ్ సెర్బియా ప్రాంతంలోని ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఎస్కిమోస్ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ కెనడాలోని తండ్రా భూముల్లో నివసించే వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే ఇన్యువెట్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగే. సో ఇది కూడా ఆన్సర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో తంద్ర ప్రజలని కామధేను అని ధ్రువపు జింకని పిలుస్తారు. ద స్మోకీ డీర్ ఈజ్ నోన్ యాజ్ ద కామధేను ఆఫ్ ద తండ్ర పీపుల్. దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మనకి ఇంకా డిఫరెంట్ పోలార్ బీర్ అంటాం కదా, సో పోలార్ బీర్ లాంటివి కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వాటిగా చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సవర్ణ గడ్డి భూమిలోని ప్రధాన పంట చెరకు. సో ద మెయిన్ క్రాప్ ఆఫ్ ద సవర్ణ గ్రాస్ ల్యాండ్ ఈజ్ షుగర్ కేన్. యాక్చువల్గా షుగర్ కేన్ ట్రాపికల్ లాంటి ఏరియాస్లో పండుతాయి. అండ్ ఇక్కడ సవర్ణాలో వచ్చేటప్పటికి మెయిన్ గ్రాస్ లాంటివి ఎక్కువగా పండుతాయండి. ఇక్కడ బాగా ప్రధానమైనది ఏంటి అంటే లెమన్ గ్రాస్ అంటాం అనమాట. సో లెమన్ గ్రాస్ లాంటివి ఇక్కడ చాలా ఫేమస్గా చెప్పొచ్చు. చెరకు అనేది ఇక్కడ పాసిబిలిటీ అనేది చాలా తక్కువ అండ్ ప్రధాన పంట కాదు. కాబట్టి ఆప్షన్ డి కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఏబిడి. సో ఏబిడి అనేది మనకి ఎక్కడుందంటే ఆప్షన్ 3. కాబట్టి ఈ క్రింది వాణిలో సరికానివి గుర్తించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఇన్కరెక్ట్ ఆన్సర్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటే ఆప్షన్ 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఫర్ 110. సో కాబట్టి ఏబిడి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలు ఏవని అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఇన్కరెక్ట్ సెంటెన్స్. దేశంలో తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ద లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ స్టేట్ ఇన్ ద కంట్రీ. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది. సో నెక్స్ట్ వన్, దేశంలో ఎక్కువ జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. సో ద మోస్ట్ పాపులేషన్ డెన్సిటీ యూనియన్ టెరిటరీ ఇన్ ద కంట్రీ ఇస్ ఢిల్లీ. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, దశాబ్ద జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం నాగాలాండ్. సో నాగాలాండ్ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఆఫ్ ద డెకేడ్. సో యాక్చువల్గా ఇది నాగాలాండ్ కాదండి, ఇది వచ్చేటప్పటికి మనకి బీహార్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ద మోస్ట్ వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అ మ్యాండ్రిన్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ సి ఏదైతే ఉందో అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి సరికానిది ఏది అని అడిగారు కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, గోల్డెన్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పేసి దేన్ని పిలుస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో కాంచీపురం, తమిళనాడులో ఉన్న కాంచీపురం ఏదైతే ఉందో సో దాన్ని గోల్డెన్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియా, నాట్ ఇన్ ఇండియా. సో గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గోల్డెన్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియా. సో గోల్డెన్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పేసి కాంచీపురంని పిలవడం జరుగుతుంది. అలాగే సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా, సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా ఇట్లా బెంగళూరుని పిలవడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏ రెండు నదులు దాదాపుగా ఒకే ప్రాంతం నుండి పుట్టాయి? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూ రివర్స్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద ఆల్మోస్ట్ సేమ్ ఏరియా అని చెప్పేసి అడుగుతున్నారు. సో గంగా మరియు సింధు. సో సింధు వచ్చేటప్పటికి మనకి టిబెట్ ప్రాంతంలోని మౌంట్ కైలాష్ ఏదైతే ఉందో సో అక్కడ ఆరిజినేట్ అయ్యింది. సో గంగా వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్లో మనకి ఏదైతే గంగోత్రి అనే గ్లేషియర్ ఉందో మంచుకొండ అక్కడ ఆరిజినేట్ అయింది. సో తపతి వచ్చేటప్పటికి కంప్లీట్గా ఇది మధ్యప్రదేశ్లో ఆరిజినేట్ అయింది. బియాస్ వచ్చేటప్పటికి బియాస్ కుందని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్లో అక్కడ ఆరిజినేట్ అయింది. సో గంగా వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్లో ఆరిజినేట్ అయింది. బ్రహ్మపుత్ర వచ్చేటప్పటికి టిబెట్ ప్రాంతం దగ్గర ఆరిజినేట్ అయింది. సో సింధు అండ్ యాజ్ వెల్ as బ్రహ్మపుత్ర ఈ రెండు కూడా మనకి టిబెట్ ప్రాంతం దగ్గర ఆరిజినేట్ అయింది. అంటే మౌంట్ కైలాష్ ఏదైతే ఉందో మౌంట్ కైలాష్ కి దగ్గరలోనే ఈ రెండు కూడా మనకి ఆరిజినేట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్రింది వాటిలో ఏ రెండు నదులు దాదాపుగా ఒకే ప్రాంతం నుండి పుట్టాయంటే ఆప్షన్ 4. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ద లోకల్ టైమ్ ఆఫ్ అ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ విత్ రిఫరెన్స్ టు ఇట్స్. సో ఒక ప్రదేశం యొక్క స్థానిక కాలంను దీన్ని బట్టి తెలుసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో డిస్టెన్స్ ఫ్రమ్ ద క్యాపిటల్ సిటీ, సో ముఖ్య పట్టణం నుంచి గల దూరాన్ని బట్టి అని చెప్పేసి అంటున్నారు. సో అలాగే నెక్స్ట్ హైట్ అబోవ్ ద సీ లెవెల్, లాంగిట్యూడనల్ పొజిషన్, లాటిట్యూడనల్ పొజిషన్. సో జనరల్ గా మీరు అత్తని కనుక తీసుకుంటే వీటిని మనం అక్షాంశాలు లేదా లాంగిట్యూడ్స్ అంటాం. సో వీటిని మనం రేఖాంశాలుగా పిలవడం జరుగుతుంది. సో మనకి ఏవైతే లాటిట్యూడ్స్ లేదా అక్షాంశాలు అని చెప్పేసి పిలుస్తున్నామో సో ఆ లాటిట్యూడ్స్ వచ్చేటప్పటికి మనకి ఏంటి అంటే జనరల్ గా ప్లేస్ అంటాం కదా, పర్టిక్యులర్ ప్లేస్ ని ఇవి తెలియబరుస్తాయి. సో లాంగిట్యూడ్స్ లేదా రేఖాంశాలు అంటున్నాం కదా, ఇవి పర్టిక్యులర్ గా టైం ని తెలియబరుస్తాయి. సో ఒక ప్రదేశం యొక్క స్థానిక కాలాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే లాంగిట్యూడనల్ పొజిషన్ బట్టి తెలుసుకోవచ్చు, రేఖాంశం యొక్క స్థితిని బట్టి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఇండియాకి వచ్చేటప్పటికి చూసుకుంటే కనుక 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ అనేది మనం రిఫరెన్స్ గా తీసుకుంటాం కదా మన టైంకి, లాంగిట్యూడ్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ నాట్ కరెక్ట్? ఈ క్రింది పేర్కొన్న వాటిలో సరైనది కాదు ఏది అని అడిగారు. సో మహానది ఛత్తీస్గఢ్లో పుట్టిందని ఇచ్చారు, గోదావరి మహారాష్ట్రలో, కావేరి ఆంధ్రప్రదేశ్లో, యమున ఉత్తరాఖండ్లో. సో జనరల్గా చూస్తే మనకు తెలిసిపోతుంది కావేరి నది ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఇది సరి అయినది కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ రాంగ్ ఆన్సర్? సో ద కావేరి రివర్ ఆరిజినేట్స్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే కావేరి నది అనేది ఎక్కడ ఆరిజినేట్ అయింది అంటే మనకి బ్రహ్మగిరి హిల్స్ అని చెప్పేసి కర్ణాటకలో ఉన్నాయి. సో అక్కడ ఆరిజినేట్ అయింది కాబట్టి ఆప్షన్ 3 అనేది ఇక్కడ ఉన్న దానికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వీటిని మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. హరప్ప, అమ్రి అండ్ యాజ్ వెల్ as మొహంజదారో అండ్ యాజ్ వెల్ as కాళీబంగన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే హరప్ప. సో హరప్ప వచ్చేటప్పటికి ద సిటీ రిఫర్ టు యాజ్ అ హరిపియం ఇన్ ద రిగ్వేద. సో మనకి రిగ్వేదాలో హరియపియం అని చెప్పేసి ఇది ఏదైతే మనకి హరప్ప ఉందో అది ప్రస్తావించబడింది. సో కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది హరప్పకి సూట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనం ఆప్షన్ 4 అనే దాన్ని తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మొహంజదారో అని చెప్పేసి ఉంది. సో మొహంజదారో వచ్చేటప్పటికి 2 రావి చెట్టు కొమ్ముల మధ్య నిలబడి ఉన్న దేవత ముద్రిక ఒకటి దొరికింది అనమాట, సీల్ లాంటిది. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అమ్రి ఏదైతే ఉందో సో ఇక్కడ వచ్చేటప్పటికి మోపురం ఉన్న ఎద్దు ముద్రిక అనేది లభించింది. అలాగే ఖడ్గమృగం రైనోసర్ యొక్క అవశేషాలు కూడా మనకి అమ్రిలో లభించాయి. ఎస్పెషల్లీ ఇండియన్ రైనోసర్ తో ఉన్న ఒక సీల్ కూడా మనకి అమ్రిలో లభించింది అంట. ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సర్పలేఖ లిపి ఏదైతే ఉందో సో ఆ లిపి అనేది మనకి కాళీబంగన్ దగ్గర లభించింది. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 4, 3, 1, 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రింది వాణిలో సరికాని వాక్యము ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ రాంగ్ ఆన్సర్? సో కుమారగుప్తుని కాలంలో బీహార్లో నలంద విశ్వవిద్యాలయం స్థాపించబడింది. ఇన్ ద టైమ్ ఆఫ్ కుమారగుప్త నలంద విశ్వవిద్యాలయం ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఫౌండెడ్ ఇన్ బీహార్. సో దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇండియాలో ఓల్డెస్ట్ యూనివర్సిటీగా నలంద అని చెప్తారు, దాన్ని కుమారగుప్త కట్టించారని కూడా చెప్తారు. నెక్స్ట్ వన్, యాత్రికుల తాత్విక చక్రవర్తి అని ఫాహియాన్ని పేర్కొంటారు. సో ఫాహియాన్ ఇస్ సెడ్ టు బి ద ఫిలాసఫికల్ ఎంపైరర్ ఆఫ్ ద పిలిగ్రిమ్స్. సో జనరల్గా మనకి ఏంటంటే ఫాహియాన్ అనే వ్యక్తి గుప్తాస్ టైంలో, చంద్రగుప్త టైంలో ఇండియాకి వచ్చారు అని చెప్పేసి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయన సాంస్క్రిట్ లాంగ్వేజ్లో కూడా మనకి శిక్షణ పొందారు అని చెప్పేసి మధురాన్ని దర్శించారు, ఇట్లాంటివి చెప్తారు. సో ఫాహియాన్కి ప్రత్యేకంగా ఇలాంటి బిరుదంటూ ఏమీ లేదు. సో హర్షుడు నిర్వహించిన దాన కార్యక్రమాన్ని మహామోక్ష పరిషత్ అంటారు. సో హర్షుడు ఎవరైతే ఉన్నారో హర్షవర్ధన, ఆయన మహామోక్ష పరిషత్ అనే దాన్ని కూడా తీసుకున్నారని దాన్ని కూడా మనకి కండక్ట్ చేయడం జరిగింది. ఇది కూడా కరెక్టే. పార్వతీ పరిణయం ఏదైతే ఉందో సో దానిని మనకి బాణుడు ఎవరైతే ఉన్నారో సో ఆయన రచించారు.
రచించడం జరిగింది. సో అది కూడా కరెక్టే. సో ఇక్కడ నెక్స్ట్ ఏదైతే హర్షుడు నిర్వహించిన కార్యక్రమం ఇది కూడా కరెక్టే. సో ఆప్షన్ 2 ఏదైతే ఉందో అది రాంగ్ ఆన్సర్. యాత్రికుల తాత్విక చక్రవర్తి అని ఫాహ్యాన్ని పేర్కొంటారు. సో ఆప్షన్ 2 ఈజ్ అ రాంగ్ ఆన్సర్ అవుతుంది సరికాని వాక్యాల్లో. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఐడెంటిఫై దట్ ఇన్కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో 64 మతాలు ఆవిర్భవించాయి. 64 రిలీజియన్స్ ఆరిజినేటెడ్ ఇన్ 6th century. యాక్చువల్గా 6th centuryలో మనం బుద్ధిజం, జైనిజం లాంటివి చెప్పుకుంటాం. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిలీజియన్ ఈస్ ఆరిజినేటెడ్. మనకు తెలిసిన ఎవిడెన్సెస్ ప్రకారం అయితే ఈ నెంబర్ 64గా ఉంది, అది కరెక్టే. సో నెక్స్ట్ షడ్ దర్శనాలలో వైశేషిక సిద్ధాంతాలలో ప్రేరణ పొందిన జైన బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి. సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. జైన బుద్ధిజం నేను ఇప్పుడే చెప్పాను కదా, ఆ రెండు కూడా ఉన్నాయి అని చెప్పి. సో నెక్స్ట్ వన్ ద సింబల్ ఆఫ్ రెండవ తీర్థంకర, ద సెకండ్ తీర్థంకర అజితనాథ ఈస్ లయన్. సో యాక్చువల్గా లయన్ కాదండి, ఇది వచ్చేటప్పటికి మనకి ఎలిఫెంట్. సో ఇది ఎలిఫెంట్ కాబట్టి సరికాని వాక్యం ఏదన్నారు కాబట్టి సో ఇది సరికాని వాక్యం అవుతుంది. ఇది ఆన్సర్ అవుతుంది దీనికి. సో బౌద్ధ సంఘంలో ప్రవేశానికి తల్లిదండ్రుల అనుమతి కానీ పెళ్ళైన స్త్రీకి భర్త అనుమతి కానీ తప్పనిసరిగా ఉండాలి. సో ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 118కి ఆప్షన్ అనేది మనకి 3 అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ హిందువులు అణగారిన వర్గాల తరపున 24th September 1932 నాడు కుదిరిన పూనా ఒడంబడికపై సంతకం చేసిన ముఖ్య ప్రతినిధులు ఎవరు? సో హూ వర్ ద కీ డెలిగేట్స్ టు ద పూనా agreement signed on 24th September 1932 on behalf of the oppressed section of the Hindus అని చెప్పేసి అంటున్నారు. సో మనకి గాంధీ, అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ మనకి ఆ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మనకి 2 ఒడంబడికలు ఇంపార్టెంట్ అంటాం కదా, ఇర్వన్ ఒప్పందం, ఇర్వన్ ఒడంబడిక, గాంధీ ఇర్వన్ ఒప్పందం అండ్ ఢిల్లీ ప్యాక్ట్ అని కూడా పిలుస్తారు. అండ్ గాంధీ అంబేద్కర్ ఒప్పందం, దీన్నే పూనా ప్యాక్ట్ అని కూడా పిలుస్తారు. ఇది మనకి 1932లో చేయబడింది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఈ ఒప్పందం అనేది వీళ్ళిద్దరికి మధ్య కూడా జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఇక్కడ కొన్ని మనకి ఇవ్వడం జరిగింది, పార్ట్ 1, పార్ట్ 2 అని. వీటిని మ్యాచ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సో పార్ట్ 1లో ఏమని ఇచ్చారు అంటే మిన్హాజ్ ఉస్ సిరాజ్. సో సిరాజ్ని ఇవ్వడం జరిగింది. సిరాజ్ అనే పర్సన్ వచ్చేటప్పటికి మనకి ఒక గ్రంథాన్ని రచించారు, దాని పేరు తబాకత్ ఈ నాజీర్. సో తబాకత్ ఈ నాజీర్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే మనకి సిరాజ్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి జమాలుద్దీన్ యాకుత్ అని చెప్పేసి ఉన్నారు. ఈయన రజియా కాలంలో అమీర్ ఏ అకుర్గా పనిచేయడం జరిగింది. సో రజియా చరిత్రలో కూడా ఈయనకంటే ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ సెట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నౌరోజ్ అనేది బాల్బన్ ఎవరైతే ఉన్నారో స్లేవ్ డైనాసిటీలో, బానిస వంశంలో ఆయన ప్రవేశపెట్టిన ఒక పండుగగా చెప్పొచ్చు. పర్షియా నూతన సంవత్సర పండుగ కూడా దాన్ని చెప్తారు. ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అది పర్షియా నూతన సంవత్సర పండుగ. సో దాన్ని ఇండియాలో ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే బాల్బన్. సో నెక్స్ట్ వన్ జిల్లా అంటే అర్థం ఏంటి అంటే సో మనకి చక్రవర్తి భగవంతుని యొక్క నీడ అని చెప్పేసి జిల్హా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ డికి ఇక్కడ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి 4, 3, 1, 2 ఏదైతే ఉందో సో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చెప్పేసి అడుగుతున్నారు. కరేబియన్ దీవుల్ని కనుక్కున్నది కొలంబస్. సో కొలంబస్ డిస్కవర్డ్ సో ద కరేబియన్ ఐలాండ్స్, దట్ ఈస్ కరెక్ట్ అండి. గుజరాత్ పాలకుడు బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపి డయ్యూను ఆక్రమించిన పోర్చుగీస్ గవర్నర్ ఆల్బకర్. సో యాక్చువల్గా గవర్నర్ ఎవరైతే ఉన్నారో పోర్చుగీస్ గవర్నర్ ఆల్బకర్, ఈయన ఇస్మాయిల్ ఆదిల్ షా అనే పర్సన్ ని మనకి డిఫీట్ చేయడం జరిగింది. బహదూర్ షా ని మాత్రమైతే కాదు, యాక్చువల్గా బహదూర్ షా 2 అని చెప్పేసి మనకున్నారు. లాస్ట్ మొఘల్ రూలర్ గా చెప్తాం. 1857 రివోల్ట్ కి కూడా నాయకత్వం వహించిన పర్సన్ గా కూడా ఈయన కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈయనకి ఇక్కడ ఉన్నదానికి సంబంధం లేదు. సరికాని వాక్యం అంటున్నారు కాబట్టి ఇది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీనికి సంబంధించి బ్రిటిష్ మొదటి నౌకాయానానికి నాయకత్వం వహించింది జేమ్స్ లాంకస్టర్. సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. సర్ థామస్ రో మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆస్థానాన్ని 1615లో సందర్శించారు. సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో ఎందుకంటే మనకి ఎవరైతే జహంగీర్ ఉన్నారో జహంగీర్ టైంలో 2 వ్యక్తులు సందర్శించారు. ఒకటి కెప్టెన్ హాకిన్స్, ఇంకొకరు సర్ థామస్ రో. సో సర్ థామస్ రో ఎవరైతే ఉన్నారో ఆయన 1615లో విజిట్ చేయడం జరిగింది జహంగీర్ కోర్ట్ని. సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ ఆన్సర్ ఫాలోయింగ్. సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో 3వ పానిపట్టు యుద్ధం ఏదైతే ఉందో మహారాష్ట్రాలకు జాతి వ్యాప్తంగా సంబంధించిన ఉపద్రవాన్ని వ్యాఖ్యానించింది మనకి జయన్ సర్కార్. సో జయన్ సర్కార్ కమెంటెడ్ దట్ ద థర్డ్ పానిపట్ వార్ వాజ్
నేషన్ వైడ్ Castro trophy for the Maharashtra. So that is also correct. And next one, the method introduced by the Ranjit Singh in a land displaying collection is the Bhatia method. So మనకి భూమి శిస్తు సేకరణలో రంజిత్ సింగ్ ప్రవేశపెట్టిన పద్ధతి భాటియా పద్ధతి, అది కూడా కరెక్ట్ అండి. సో నెక్స్ట్ చూసుకుంటే జాట్ల ప్లేటోగా పేరుగాంచింది సూరజ్మాల్. సో సూరజ్మాల్ ఈజ్ నోన్ యాజ్ ద ఏమంటాము ప్లాటో ఆఫ్ ద జాట్స్. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో స్వతంత్ర రాజ్యాన్ని నాశనం చేయడానికి సో మనకి క్షణకాలం చాలు అని వ్యాఖ్యానించింది వెల్లెస్లీ అన్నారు. యాక్చువల్గా వెల్లెస్లీ ఇలాంటి వాక్యాల్ని చేయలేదు. సో వెల్లెస్లీ నెవర్ కమెంటెడ్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్. సో కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ సరికాని వాక్యం అవుతుంది. సో ఈ క్రింది వానిలో ఇన్కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ 4 అనేది దీనికి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఈ క్రింది తూర్పు ఆర్ వెంగి చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి సరికాని వాక్యం ఏది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ది సెకండ్ విజయాదిత్య వాజ్ ద వన్ who fought 108 wars and built 108 శివ టెంపుల్స్. సో 108 యుద్ధాలు చేసి 108 శివాలయాల్ని నిర్మించింది రెండవ విజయాదిత్యుడు, అది కరెక్టే. నెక్స్ట్ వన్, త్రిపుర మాత్య మహేశ్వర అనే బిరుదు పొందిన వెంగి చాళుక్య రాజు కుబ్జ విష్ణువర్ధనుడు. సో కుబ్జ విష్ణువర్ధన ద వెంగి చాళుక్య కింగ్ హూ రిసీవ్డ్ ద టైటిల్ ఆఫ్ త్రిపుర మాత్య మహేశ్వర. యాక్చువల్గా ఇది కుబ్జ విష్ణువర్ధనుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి లేదండి. సో కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. కుబ్జ విష్ణువర్ధనుడి కాదు, ఇది ఉన్నది మనకి గుణాగ విజయాదిత్యుడు ఎవరైతే ఉన్నారో గుణాగ విజయాదిత్య అని ఎవరైతే ఉన్నారో సో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆయనకి ఈ టైటిల్ ఉంది మనకి త్రిపుర మాత్య మహేశ్వర అని చెప్పేసి. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అ రాంగ్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్, మొదటి చాళుక్యుడు భీముని పరిపాలనా కాలంలో పంచారామాలు నిర్మించడం జరిగింది. సో పంచారామాస్ వర్ బిల్ట్ డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ ద ఫస్ట్ చాళుక్య ఆఫ్ భీమా. సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. నందనంపూడి ధన ఇన్స్క్రిప్షన్ వాజ్ రిటర్న్ బై నగాయ హిమ్సెల్ఫ్. సో నందంపూడి ధన శాసనాన్ని స్వయంగా రచించింది నాగయ్య అని చెప్పేసి అంటున్నారు. సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఇది తప్పు అవుతుంది కాబట్టి సరికానిది ఏది అన్నారు కాబట్టి ఆప్షన్ 2 అనేది 123కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్స్. సో ఫస్ట్ వచ్చేటప్పటికి తైమూర్ 1398లో భారతదేశంపై దండెత్తాడు. సో మనకి తైమూర్ ఎవరైతే ఉన్నారో ఆయన 1319 ఇన్ ద టైమ్ ఆఫ్ తుగ్లక్స్. సో తుగ్లక్స్ ఎవరైతే వీక్ రూలర్స్ పరిపాలిస్తున్నారో అదే టైంలో ఆయన భారతదేశాన్ని మనకి దండెత్తడం జరిగింది. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద పెన్ నేమ్ ఆఫ్ సికిందర్ లోడి. సో మనకి సికిందర్ లోడి కలం పేరు వచ్చేటప్పటికి గుల్ రుకి అని ఉంది చూసారా, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఆగ్రా నగర నిర్మాత సికిందర్ లోడి. కొంతకాలం ఆయన దానిని రాజధానిగా కూడా పరిపాలించడం జరిగింది కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అమీర్ ఖుస్రూని మనకి ద ప్యారెట్ ఆఫ్ ఇండియా తూతి ఏ హింద్ అని కూడా పిలవడం జరుగుతుంది, తూతా ఏ హింద్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో కాబట్టి 4 ఆప్షన్స్ కరెక్టే. ఏబిసిడి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో దీనికి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అమీర్ ఖుస్రూని మనకి ప్యారెట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఆగ్రాని కట్టించింది సికిందర్ లోడీని. అండ్ సికిందర్ లోడీ గుల్రుక్ అనే పేరు కలిగిన కళాన్ని కలిగి ఉన్నారు. అండ్ తైమూర్ 1398లో భారతదేశంపై దండెత్తాడు. ఆ తర్వాత తుగ్లక్ పాలన అనేది కంప్లీట్గా క్షీణించిపోతూ వచ్చింది. దాని తర్వాత నాకు సయ్యద్ డైనాసిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి, జహంగీర్ కాలంలో రంగురంగుల వైడూర్యాలని పాలరాతి గోడల్లో పొందడాన్ని పితృదుర అని పిలుస్తారు. సో పితృదుర ఏదైతే ఉందో అది ఇన్లే వర్క్ ఇన్ ద మార్బుల్ వాల్స్ డ్యూరింగ్ ద జహంగీర్ పీరియడ్ అని చెప్పేసి అన్నారు. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కల్కత్తా presidency founded in 1700, Sir Charles. So that is also correct. So the Europeans placed the highest priority on missionary services in their trade and commerce in India. So ఈ యూరోపియన్లు ఎవరైతే ఉంటారో భారత వర్తక వాణిజ్యాల్లో మిషనరీ సేవలకి అత్యధికమైన ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అది కూడా కరెక్టే. 1760లో వాండివాష్ అనే వార్ జరిగింది. అది ఎవరికి మధ్య జరిగింది అంటే బ్రిటిష్ కి ఫ్రెంచ్ కి మధ్య జరిగింది, ఫ్రాన్స్ కి మధ్య. సో అది డచ్ అయితే కాదు. సో బ్రిటిష్ కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెంచ్ కి మధ్య జరిగింది కాబట్టి ఈ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు, వాటిని మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన కింగ్స్ వాళ్ళ టైంలో కొంతమంది యాత్రికులు వాళ్ళ యొక్క ఆస్థానాన్ని మనకి విజిట్ చేసి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇబాన్ బటూటా అని ఇచ్చారు. ఇబాన్ బటూటా మొదటి హరిహర రాయలు ఎవరైతే ఉన్నారో ఆయన టైంలో విజిట్ చేయడం జరిగింది విజయనగర సామ్రాజ్యాన్ని. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్
ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అబ్దుల్ రజాక్ వచ్చేటప్పటికి దేవరాయ 2 లేదా రెండవ దేవరాయల కాలంలో. నెక్స్ట్ డొమింగో ఫేజ్ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. డొమింగో ఫేజ్ అనే పర్సన్ మనకి శ్రీకృష్ణ దేవరాయల టైంలో వచ్చిన పర్సన్. ఫెర్నాండో న్యూస్ ఎవరైతే ఉన్నారో అచ్యుతరాయల టైంలో వచ్చారు. సో కాబట్టి మనకి ఆప్షన్ వచ్చేటప్పటికి 4-3-2-1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఏదైతే ఉందో మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిని జత చేయండి అని అడుగుతున్నారు. మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి సుర్కోటడా, సీల్స్, బన్వాలి, లోథల్ అండ్ అక్కడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ హరప్పన్ సైట్స్ అక్కడ దొరికిన ఇన్ఫర్మేషన్. సో సుర్కోటడా ఏదైతే ఉందో అక్కడ మనకి హార్స్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ దొరికాయి, ఎస్కవేషన్ ఆఫ్ హార్స్ బోన్స్ అని చెప్పేసి. సో గుర్రం అస్థి పంజరం దొరికింది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సీల్స్ ఉన్నాయి కదా, ముద్రలు, అవి స్టీటైట్ స్టోన్ తో తయారు చేసినవి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. బన్వాలి అనే దగ్గర మనకి ఈ నాగలి గుర్తులు ఏవైతే ఉన్నాయో అవి దొరికే. ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో బియ్యపు గింజలు, రైస్ కల్టివేషన్ అదంతా కూడా మనకి లోతల్లో కనిపించింది. ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో 4-3-1-2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దీనికి కూడా ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4-3-1-2. సో మనకి 127 కి ఆప్షన్ వచ్చేటప్పటికి 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూసుకునేటప్పటికి మనం, సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అ రాంగ్ ఆన్సర్. సో సంస్కృతంలో వేయించబడిన తొలి శాసనం హతిగుంఫ శాసనం. సో ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ సాంస్క్రిట్ ఈస్ ద హతిగుంఫ ఇన్స్క్రిప్షన్. సో యాక్చువల్గా ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ దట్ సాంస్క్రిట్ ఈస్ జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్. సో రుద్రదామనుడు వేయించారు దాన్ని. శాఖా కింగ్ అయిన మనకి రుద్రదామనుడు ఎవరైతే ఉన్నారో సో ఆయన వేయించడం జరిగింది చేస్టి సంస్కృతంలో. అది గుజరాత్లో లొకేట్ అయ్యింది. సో అది హతిగుంఫ శాసనం అయితే కాదు. సో క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది అన్నారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 ఏదైతే ఉందో అది దీనికి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దేశంలోనే తొలి నాటకాల్ని రాసింది వసుమిత్ర. సో ద ఫస్ట్ ప్లేస్ ఆర్ ఇన్ ద కంట్రీ రిటర్న్ బై దట్ వసుమిత్ర, దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. సో పతాంజలి రోట్ మహాభాష్యం, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. అండ్ తోల్కప్యం ఇస్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ తమిళ్. సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చెప్పేసి అడిగారు. ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత దాదాబాయ్ నౌరోజీ అన్నారు. సో ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే దాన్ని మనకి రాసింది ఎవరు అంటే ఆర్సి దత్ ఎవరైతే ఉన్నారో. సో ఆర్సి దత్తా అనే పర్సన్ దీన్ని రాయడం జరిగింది. రోమేష్ చౌదరి దత్తా అని చెప్పేసి. సో ఆయన ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే దాన్ని 2 వాల్యూమ్స్ లో రచించారు. సో దాదాబాయ్ నౌరోజీ వచ్చేటప్పటికి మనకి పోవర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా. సో పోవర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే దాన్ని రాసింది దాదాబాయ్ నౌరోజీ. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా ఆయన్ని పిలవడం జరుగుతుంది. 1853లో లార్డ్ డల్హౌసీ రైల్వేని ప్రవేశపెట్టారు. 1853లో లార్డ్ డల్హౌసీ మనకి రైల్వేస్ ని ప్రవేశపెట్టారు. అందుకనే ఇన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో లార్డ్ కానింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ని ప్రవేశపెట్టారు. సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. ప్రాంతీయ భాషా పత్రికల చట్టం తీసుకొచ్చింది లార్డ్ లిట్టన్. సో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అని చెప్పేసి. సో దాన్ని తీసుకొచ్చిన పర్సన్ ఎవరు అంటే మనకి లార్డ్ లిట్టన్ గా చెప్పొచ్చు. సో ఆప్షన్ 3-4-1 అనేవి కరెక్ట్, 3-4-2 అనేవి కరెక్ట్ అవుతాయి. సరికాని వాక్యం ఏది అన్నారు కాబట్టి ఆప్షన్ 1 అనేది ఇక్కడ మీరు ఆన్సర్ గా పెట్టాల్సి. సో నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది అని అడుగుతున్నారు. కలెక్టర్ వ్యవస్థ పితామహుడు అని చెప్పేసి వారెన్ హేస్టింగ్స్ ని పిలుస్తారు. అది కరెక్టే. సివిల్ సర్వీస్ పితామహుడు అని చెప్పేసి కార్న్ వాలిస్ ని పిలవడం జరుగుతుంది. సో లార్డ్ కార్న్ వాలిస్ ఈస్ నోన్ ఎస్ ద ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్. ఇక్కడ కలెక్టర్ వ్యవస్థ అనేది డిఫరెంట్ ఫ్రమ్ సివిల్ సర్వీస్ అండి. సో అది గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 2 కరెక్టే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పిండారీలు అనే దారి దోపిడి దొంగల్ని అంచివేసింది జార్జ్ బార్లో అని చెప్పేసి పిలుస్తున్నారు. సో యాక్చువల్ గా పిండారిల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంచివేసింది మనకి హెస్టింగ్స్, వాన్ హెస్టింగ్స్ ఎవరైతే ఉన్నారో లార్డ్ వాన్ హెస్టింగ్స్. సో ఆయన అంచివేయడం జరిగింది. పిండారీస్ ఆర్ సప్రెస్డ్ బై హెస్టింగ్స్. సో ఎవరైతే ఉన్నారో లార్డ్ హెస్టింగ్స్ అనే పర్సన్. సో ఆయన, సో ఈజ్ నాట్ అ జార్జ్ బార్లో. నెక్స్ట్ వన్, సూరజ్ మాల్ ఈజ్ నోన్ యాజ్ ద సూరజ్మాల్ ఈజ్ నోన్ యాజ్ ద ప్లాటో ఆఫ్ జాట్. సో సూరజ్మాల్ ను ప్లాటో ఆఫ్ జాట్ అని చెప్పేసి పిలుస్తారు. సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి అడుగుతున్నారు, లేదా ఇన్కరెక్ట్ ఆన్సర్ అని. అయితే ఇక్కడ మనకి పులోమావి అంటే హూ వన్ బోర్న్ ఇన్ ద గ్రాస్ అని చెప్పేసి ఇచ్చారు. గట్టిలో పుట్టినవాడు అనే అర్థం వస్తుంది పులోమావి అని చెప్పి, అది కరెక్టే. కథా సరిత సాగరం అనేది రచించింది సోమదేవుడు. సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. సో మనకి శాతవాహనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విరివిగా దానాలు చేయడం జరిగింది బ్రాహ్మణులకి. సో ద శాతవాహనాస్ వర్ ద ఫస్ట్ రాయల్ డైనాసిటీ టు ల్యాండ్ షేరింగ్ ఫర్ బ్రాహ్మణ్స్ ఇన్ సౌత్ ఇండియా. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో నహాపనుడు వాజ్ రిఫర్డ్ టు బై ద గ్రీక్స్ యాజ్ అ ఓంఫసిస్. సో మనకి నహాపనుడిని గ్రీకులు ఓంఫసిస్ అని పేర్కొన్నారు. అసలు ఎక్కడ అలా పేర్కొనలేదండి, అలా నహాపనుడిని మెన్షన్ కూడా చేయలేదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ కానిది ఏది అని అడిగారు. సో ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి
సో నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫాలోయింగ్ అని చెప్పేసి అడిగారు. సో ఫస్ట్ దాంట్లో విజయనగర సామ్రాజ్యం సచివాలయని రాయసం అని కూడా వ్యవహరించేటి వారంట. దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. సో దోస్ హూ ట్రీట్ యాజ్ అ విజయనగర సెక్రటేరియట్ యాజ్ అ మనకి ఏమన్నారు రాయసం అని చెప్పేసి. సో దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సర్వోచిష మనుసంభవం రచించింది తెనాలి రామకృష్ణుడు. సో మనుసంభవం అనేది యాక్చువల్గా మనకి రచించింది ఎవరు అంటే అల్లసాని పెద్దన్న ఎవరైతే ఉన్నారో, సో అల్లసాని పెద్దన్న అనే ఆయన దీనిని మనకి రచించడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన కాలంలో నిర్మించబడినటువంటి ప్రముఖ దేవాలయం విఠలాలయం. సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. విజయనగర సామ్రాజ్యంలోని పశ్చిమ తీర ప్రాంతాల్లో చలామణిలో ఉన్న పోర్చుగీసు నాణెం క్రుజాడో. సో క్రుజాడో అనేది మనకి విజయనగర సామ్రాజ్యంలో పశ్చిమ తీర ప్రాంతాల్లో చలామణిలో ఉన్న పోర్చుగీస్ నాణం, అది కూడా కరెక్టే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ అని అడిగారు కదా, ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి జీసస్ క్రైస్తు మాదిరిగా ఈ క్రింది భక్తి ఉద్యమకారుల్లో ఎవరు భగవంతుని ఎదుట తమకు తాము నీచులము అని భావించిన వారే మోక్షం పొందుతారని అభిప్రాయపడ్డారు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివోషనల్ యాక్టివిటీస్ లైక్ జీసస్ క్రైస్ట్ వాజ్ వన్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ దోస్ హూ కన్సిడర్స్ దెమ్సెల్వ్స్ ఇన్ఫీరియర్ బిఫోర్ వుడ్ అటైన్ సాల్వేషన్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి దాదు దయాల్ ఎవరైతే ఉన్నారో సో ఆయన చెప్పడం జరిగింది. గురునానక్, చైతన్యుడు, కబీర్, దాదు దయాల్ వీళ్ళందరూ కూడా మనకి 18th సెంచరీలో కనిపించే మెయిన్ భక్తి మూమెంట్ లో కనిపించే పర్సన్స్ గా మనం చెప్పొచ్చు. సో ఆ భక్తి మూమెంట్ లో భాగంగానే దాదు దయాల్ అనే పర్సన్ మనకి ఈ కమెంట్ చేయడం జరిగింది. సో ఆప్షన్ 133కి 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూసుకునేటప్పటికి మనకి ఈ క్రింది వాణిలో సరికాని జత ఏది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఇన్కరెక్ట్ పేరు అని అడుగుతున్నారు. హోత్రి అంటే నాన్ కెరియర్, సో ఆవాహకుడు అని చెప్పి అర్థం వస్తుంది అంటే హోత్రి అంటే, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ అధుర్య అంటే అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది, నిర్వాహకుడు అని, అది కూడా కరెక్ట్ ఆన్సరే. ఉద్గాత్రి అంటే పురోహితుడు అని చెప్పేసి అర్థం వస్తుంది, సో అది కూడా కరెక్ట్ ఆన్సరే మనకి. సో ఉద్గాత్రి అనేది మనకి ఏమంటారు, ఈ ఋగ్వేదాలు ఉన్నాయి కదా, సామవేదం టైంలో ఉద్గాత్రి అంటే పురోహితుడు అని చెప్పేసి వస్తుంది. ఆల్ ఆఫ్ ద అబవ్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 అనేది మనకి 34కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, ఉర్దూ మాధ్యమం ద్వారా బోధన చేపట్టడానికి ఏర్పాటు చేసిన భారతదేశపు మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ టీచింగ్ ఇన్ దట్ ఉర్దూ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఉస్మానియా యూనివర్సిటీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో సో దట్ ఈస్ ద ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా సెటప్ టు a medium which is instruction in that Urdu. So option 4 is the correct answer, ఉస్మానియా విశ్వవిద్యాలయం. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, అసెర్షన్ అండ్ రీజన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో అసెర్షన్ లో మనకి 1875 సంవత్సరంలో స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించారు. సో ఆర్య సమాజాన్ని స్థాపించింది స్వామి దయానంద సరస్వతి ఇన్ 1875, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హిందూ మతంలో ఉన్న దురాచారాలను నిర్మూలించి ఇతర మతాలను హిందూ మతంపై కొనసాగించే దుష్ప్రచారాన్ని, మత మార్పులని ఎదుర్కోవడానికి ఆర్య సమాజం కృషి చేసింది. సో ద ఆర్య సమాజ హ్యాస్ వర్క్ టు ఇరాడికేట్ ద ఎవిల్స్ ఆఫ్ హిందూయిజం అండ్ ద counteract the persistency of other religions against Hinduism and religious conversations. So that is also correct. Assertion and as well as the R reason is also correct కాబట్టి ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఏ మరియు ఆర్ రెండు నిజం అయినవే, ఏకి ఆర్ అనేది సరైన వివరణగా కూడా చెప్పొచ్చు. అలాగే గో బ్యాక్ టు వేదాస్ లాంటి నినాదాలని కూడా ఇచ్చింది మనకి స్వామి దయానంద సరస్వతి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి సో ఈ క్రింది ఇచ్చిన సంస్కరణోద్యమాలలో ఆరోహణ క్రమంలో వాటిని స్థాపన కాలాన్ని అనుసరించి అమర్చండి. అరేంజ్ ద ఫాలోయింగ్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అండ్ అసెండింగ్ ఆర్డర్ అండ్ అకార్డింగ్ టు దే పీరియాడిక్ ఆఫ్ ఎస్టాబ్లిష్ అని చెప్పేసి అడిగారు. సో ఆరోహణ క్రమంలో మనకి అమర్చమని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ వచ్చేటప్పటికి దీంట్లో మనకి బ్రహ్మ సమాజం అనేది మొట్టమొదటిగా వస్తుంది. సో దానిని మనకి ఎవరైతే రాజా రామ్మోహన్ రాయ్ ఉన్నారో ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దాని తర్వాత వచ్చేటప్పటికి మనకి ప్రార్థనా సమాజ్, దీనిని ఆత్మారామ పాండురంగ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మూడోది వచ్చేటప్పటికి థియోసోఫికల్ సొసైటీ, దీంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్నారు అనిబీసెంట్. సో ఇది రావడం జరుగుతుంది. రామకృష్ణ మఠం అనేది 4th దాంట్లోకి రావడం జరుగుతుంది. సో మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి డి రావాలి. సో డి అనేది ఒకే ఆప్షన్ లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఏ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది అంశాలని పరిశీలించండి అని చెప్పేసి. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ది గాంధీ ఇర్విన్ ఒప్పందం ఫలితంగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేయబడింది. సో మనకి సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ లేదా శాసనోల్లంఘన ఉద్యమం అనేది 1930లో స్టార్ట్ అయింది. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ లేదా ఢిల్లీ ప్యాక్ట్ అనేది 1931లో జరిగింది. ఈ ఒడంబడిక ఫలితంగానే, ఈ ప్యాక్ట్ ఫలితంగానే శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఆపివేయడం కూడా జరిగింది, అందులో ఒక భాగంగానే. సో కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాట్నాలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపించబడింది. మహారాష్ట్రలోనే మనకి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేది ఏర్పాటు చేయబడింది. సో కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ ఏనండి. సో నెక్స్ట్ వన్, అఖిల భారత సంస్థానాలు ప్రజల ప్రథమ సమావేశం 1930లో నిర్వహించబడింది. ఇది 1930లో నిర్వహించబడలేదండి, ఇయర్ అనేది ఇక్కడ మనకి రాంగ్. సో కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. సాధించు లేదా మరణించు పిలుపును సహాయ నిరాకరణ ఉద్యమ సందర్భంగా గాంధీ ఇవ్వడం జరిగింది. సో ద కాల్ టు డూ ఆర్ డై వాజ్ గివెన్ బై గాంధీ డ్యూరింగ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. సో మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది 1920లో జరిగింది. క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది 1942లో జరిగింది. సో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా గాంధీ మనకి కరోయా మారో, డూ ఆర్ డై లేదా సాధించు లేదా మరణించు అనే దాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. సరైన జవాబు అన్నారు కదా. సో ఏ అండ్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి 138 క్వశ్చన్ కి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గోరీ మహమ్మద్ కి సంబంధించి ఈ క్రింది ప్రవచనాల్లో ఏది సరి అయింది కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ టు ద మహమ్మద్ గోరీ. సో మహమ్మద్ గోరీ ఇండియాలో మనకి 2 వార్స్ చేశారు, 11-11-91, 11-11-92లో. సో వాటిని మనకి మొదటి టెరైన్ యుద్ధం, రెండవ టెరైన్ యుద్ధం అంటాం. మొదటి టెరైన్ యుద్ధంలో మనకి మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ రాజ్పుత్ల చేతిలో ఓడిపోయారు. రెండవ టెరైన్ యుద్ధంలో మహమ్మద్ గోరీ చేతిలో మనకి పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడం జరిగింది. అలాగే దాని తర్వాత ఏ ఏరియాస్ అయితే మహమ్మద్ గోరీ ఆక్యుపై చేసుకున్నారో వాటికి కుతుబుద్దీన్ ఐబక్ ని గవర్నర్ గా నియమించడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఏమని అడిగారు, గోరీ మహమ్మద్లకి సంబంధించి ఏది సరి అయినది కాదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఏది సరైనది కాదు అంటే జనరల్ గా మనకి ఫస్ట్ ది ఏదైతే 4th ఉందో అది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ 3rd ది మొదటి టెరైన్ యుద్ధంలో మహమ్మద్ గోరీ రాజపుత్రులచే ఓడించబడ్డాడు, అది కూడా కరెక్ట్ అవుతుంది. ఈ రెండు కూడా మనకి కరెక్ట్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అజ్మీరు రాజైన పృథ్వీరాజ్ చౌహాన్ రెండవ టెరైన్ యుద్ధంలో ఓడించబడ్డాడు, అది కూడా కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ ది చూసారా, అతను ఒక దండయాత్రలో సోమనాథ దేవాలయంపై దండెత్తి అచ్చట ధనరాశుల్ని కొల్లగొట్టాడు. యాక్చువల్గా ఎవరైతే మనకి మహమ్మద్ గోరీ ఉన్నారో, మహమ్మద్ గోరీ నాట్ అటాక్ సోమనాథేశ్వర ఆలయ. సో సోమనాథేశ్వర ఆలయాన్ని అటాక్ చేసింది గజని అండ్ గోరీ కాదు కాబట్టి సో ఇక్కడ ఈయనకి సంబంధించి ఈ ఆన్సర్ అనేది కరెక్ట్ కాదు. ఏది సరైంది కాదు అన్నారు కాబట్టి 1 అనేది సరైంది కాదు. ఇది సోమనాథేశ్వర ఆలయం ఏదైతే ఉందో, సో సోమనాథేశ్వర ఆలయాన్ని మహమ్మద్ గజని కొల్లగొట్టాడు. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ మహమ్మద్ గోరీ ఒక దండయాత్రలో సోమనాథ దేవాలయంపై దండెత్తి అచ్చటి ధనరాశుల్ని కొల్లగొట్టాడు అని ఉంది. ఇట్స్ గజని నాట్ గోరీ. సో కాబట్టి ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది దీనికి. 140th క్వశ్చన్, హిందూ మతాన్ని క్షేత్రంలో భారతదేశపు మూలాలు దృఢంగా పాతుకుపోతున్నాయి, దానికి విఘాతం కలిగించిన భూమిలో నుండి పెకిలించబడిన చెట్టు వలె నశించిపోవును అని క్రింది పేర్కొన్న వారిలో ఎవరు చెప్పారు అని చెప్పేసి అడుగుతున్నారు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సెడ్ హిందూయిజం ఈజ్ ద సాయిల్ ఇన్ టు విచ్ Bahai's roots are struck and torn off that she will ఇన్వాటబుల్ వెదర్ యాజ్ అ ట్రీ టోన్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ఇట్స్ ప్లేస్. సో దీన్ని చెప్పింది ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి అనిబిసెంట్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థియోసాఫికల్ సొసైటీ యొక్క వన్ ఆఫ్ ద మెంబర్ అండ్ హోమ్ రూల్ మూవ్మెంట్ లాంటిది కొనసాగించిన వ్యక్తిగా అనిబిసెంట్ గారిని చెప్పొచ్చు. సో ఈమె ఈ వాక్యాన్ని ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఏవైతే మనకి క్షమాభిక్ష అంటాం కదా, సో శిక్షలకి సంబంధించి అటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానీ ఇటు మనకి గవర్నర్కి కానీ కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. బట్ ఉరి శిక్షకు సంబంధించి మాత్రం ప్రత్యేకమైన అధికారాలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉన్నాయి. సో వాటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో ఫస్ట్ ది కమ్యూటేషన్ అని చెప్పేసి అడిగారు. సో కమ్యూటేషన్ అంటే అర్థం ఏంటంటే మనకి ఇక్కడ సో పెద్ద శిక్ష నుంచి చిన్న శిక్షగా మార్చడం అనమాట. ఏదైనా ఒక పనిష్మెంట్ ఉందనుకోండి, జీవిత కారాగారం అంటాం కదా, సో దానిని 7 years చేయడం, 7 years ఉన్నది 3 years చేయడం, దాన్ని కమ్యూటేషన్ అని చెప్పేసి పిలుస్తారు. సో కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి రెమిషన్ అని చెప్పేసి ఉంది. సో రెమిషన్ అంటే శిక్ష రకంలో మార్పు లేకుండా శిక్షా కాలాన్ని తగ్గించడం అనమాట. సో దానిని వచ్చేటప్పటికి రెమిషన్ అని చెప్పేసి అంటారు. ఆప్షన్ 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. వితౌట్ చేంజింగ్ ఇన్ టైప్ ఆఫ్ పనిష్మెంట్ అండ్ రెడ్యూసింగ్ ద
టైం పనిష్మెంట్ అనేది దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రెస్పైట్ అని ఉంది, శిక్ష రకంని మారుస్తూ తేలికపాటి శిక్షగా మార్చడం. సో చేంజింగ్ ద టైప్ ఆఫ్ పనిష్మెంట్ ఇంటూ కన్వర్టింగ్ ఇన్ ద లైట్ పనిష్మెంట్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో రిప్రైవ్ అంటే శిక్షని వాయిదా వేయడం అనేది వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. 2, 3, 4, 1 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 141కి ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అసర్షన్ అండ్ రీజన్ అనేది ఇచ్చారు. సో అసర్షన్ వచ్చేటప్పటికి మనకి పేదలకి ఉచిత న్యాయం సహాయం అందించడానికి రాజ్యం యొక్క చట్టబద్ధ మరియు రాజ్యాంగ విధి. సో అసర్షన్లో ఇట్ ఈస్ ద లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ రీజన్, సో జస్టిస్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్ బై ఎనీ వన్ డ్యూ టు ద పోవర్టీ. సో మనకి పేదరికం కారణంగా ఎవరికి న్యాయం అనేది విస్మరించరాదు. సో బోత్ అసర్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీజన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏ ఆర్లు రెండు సరైనవే, ఆర్ ఏకి సరైన వివరణ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ 143 వచ్చేటప్పటికి మనకి సో 143లో ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగం యొక్క ప్రకరణ 51A లోబడి ప్రాథమిక విధి కాదు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఫండమెంటల్ డ్యూటీ అని చెప్పేసి అడుగుతున్నారు. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఆర్టికల్ 51A ఉన్నాయి. టోటల్గా మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉంటాయి, 11 ప్రాథమిక విధులు అనేవి మనకి ఉంటాయి. సో దాంట్లో ఒకటి జాతీయ సేవకు పిలుపునిచ్చినప్పుడు సేవలు అందించడం. సో మనకి సర్వింగ్ వెన్ కాల్ టు నేషన్ సర్వీస్. సో మనకి అత్యవసర టైంలో దేశానికి సేవ చేయడం, సర్వీస్ చేయడం అనేది ఫండమెంటల్ డ్యూటీ. దట్ ఈస్ అ కరెక్ట్. సో ఎన్నికల నందు ఓటు వేయడం, ఓటింగ్ ఇన్ ఎలక్షన్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ అండి, ఆర్టికల్ 326 కింద మనకు ఉంటుంది. అది మనకి ఫండమెంటల్ డ్యూటీస్లోకి అయితే రాదు. సో ప్రాథమిక విధుల్లోకి రాదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఇక్కడ దీనికి ఇచ్చిన దాంట్లో. నెక్స్ట్ శ్రేష్టత కొరకు పాటుపడడం అనేది కరెక్టే. శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి పరచడానికి కూడా కరెక్టే. డెవలపింగ్ సైంటిఫిక్ టెంపర్ అండ్ స్ట్రైవ్ ఫర్ ద ఎక్సలెన్స్ అనేది కూడా కరెక్టే. సో ఇది మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో లేదు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పార్లమెంటరీ కమిటీల సమావేశం కావాలి అంటే కావాల్సిన కోరం ఎంత? సో వాట్ ఈస్ ద రిక్వైర్డ్ కోరం ఫర్ మీటింగ్ ఆఫ్ అ పార్లమెంటరీ అని అడుగుతున్నారు. సో కోరం అంటే జనరల్గా అర్థం ఏంటంటే మనకి మినిమం మెంబర్స్ రిక్వైర్డ్. సో మనకి పార్లమెంట్ సమావేశాలు జరగాలి అన్నా, సో ఇలాంటివి ఏవైతే ఈ పార్లమెంటరీలో ఉన్న లోక్సభ జరగాలి అన్నా, సో జనరల్గా సెర్టైన్ మెంబర్స్ అంటూ మనకి ఆ సమావేశంలో ఉండాలి కొంతమంది వరకు. సో ఆ కొంతమంది ఆ సెర్టైన్ మెంబర్స్ ని మనకి క్వారం అని చెప్పేసి పిలుస్తారు. సో దాంట్లో పార్లమెంటరీ కమిటీస్ మీటింగ్ జరగడానికి ఎంతమంది ఉండాలంటే 1/3 ఉండాలి, 1/3 పార్ట్ అనేది ఉండాలి. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 145. సో అసర్షన్లో ద అక్యూజ్డ్ పర్సన్ షుడ్ నాట్ బి ఫోర్స్డ్ టు ఆస్క్ ఫర్ అ ఫింగర్ ప్రింట్. సో నేరారోపణ చేయబడ్డ వ్యక్తి వేలిముద్ర కోరుతూ బలవంతం చేయరాదు అని ఉంది. సో జనరల్గా ఆర్టికల్ 20 ఉంది కదా. సో ఆర్టికల్ 20లో మనకి అరెస్ట్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయనకి సంబంధించిన హక్కులు గురించి కంప్లీట్గా ప్రస్తావించబడింది. అయితే ఆర్టికల్ 20 క్లాస్ 3లో ఏంటి అంటే ఈ ఫింగర్ ప్రింట్స్ గురించి ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు. రైటింగ్ గురించి కానీ లేకపోతే ఫింగర్ ప్రింట్స్ గురించి కానీ వీటి గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. కాబట్టి బలవంతం చెయ్యరాదు అనేది మ్యాండేటరీ అయితే కాదు, ఇక్కడ పర్టికులర్ కాదు. కాబట్టి అసర్షన్ అనేది ఇక్కడ తప్పు అవుతుంది. సో నెక్స్ట్ నేరారోపణ చేయబడిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం కోరుతూ బలవంతం చేయరాదు. ద అక్యూజ్డ్ పర్సన్ షుడ్ నాట్ బి కంపేర్డ్ టు టెస్టిఫై ఎగెన్స్ట్ హిమ్సెల్ఫ్. దట్ ఈస్ అ కరెక్ట్ అండి. సో ఆర్ ఈస్ కరెక్ట్, ఏ ఈజ్ రాంగ్ కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 145 ఆప్షన్ కి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి అసర్షన్ అండ్ రీజన్. అసర్షన్ లో పార్లమెంటు మంజూరీ లేనిది ప్రభుత్వం ఏ ఖర్చు చేపట్టరాదు. సో ద గవర్నమెంట్ షెల్ నాట్ ఇన్కర్ ఎనీ ఎక్స్పెండిచర్ వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి రీజన్ లో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద పవర్ టు సెర్టిఫై ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ అని అన్నారు. సో మనకి ఎమర్జెన్సీ టైంలో అత్యవసర పరిస్థితి కాలంలో భారత రాష్ట్రపతికి సంఘటిత నిధి నుండి ఖర్చుని ధృవీకరించే అధికారం కలదు అని చెప్పేసి అంటున్నారు. సో యాక్చువల్గా మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది, ఆర్ అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఏదైతే మనకి పార్లమెంట్కి మంజూరీ లేనిదే ప్రభుత్వం ఏ ఖర్చు చేపట్టకూడదు అని ఉంది కదా, సో అది కరెక్ట్ అవుతుంది. బట్ అత్యవసర పరిస్థితుల్లో సంఘటిత నిధి ఏదైతే ఉందో సో అది మనకి పార్లమెంటరీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఏదైతే ఉందో సో దాని నుంచి ఏదైనా సరే మనకి ఎక్స్పెండిచర్ వెళ్ళాలంటే పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి.
నాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి. సో ఇక్కడ ఆర్ అనేది రాంగ్ అవుతుంది, ఏ అనేది కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ సరైంది, ఆర్ తప్పు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ క్రింది వాణిలో ఏది కరెక్ట్ కాదని. సో ఫ్లోర్ క్రాసింగ్ వచ్చేటప్పటికి బికమింగ్ అ మెంబర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ ఇన్ టు ద రూలింగ్ పార్టీ. సో మనకి అధికార పార్టీలోనికి ప్రతిపక్ష పార్టీ సభ్యుడు మారడం అనేదాన్ని ఫ్లోర్ క్రాసింగ్ అని చెప్పేసి అని పిలుస్తారు అని చెప్పించారు. సో నెక్స్ట్ వన్ కార్పొరేట్ క్రాసింగ్ అంటే స్విచ్చింగ్ ఆఫ్ రూలింగ్ పార్టీ ఆఫ్ మెంబర్స్ ఇన్ టు అపోజిషన్ పార్టీ. సో మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైతే కార్పొరేట్ క్రాసింగ్ అంటే అధికార పార్టీ సభ్యులు ప్రతిపక్ష పార్టీలోనికి మారడం అని చెప్పి ఇచ్చారు. సో నెక్స్ట్ వన్ క్రాసింగ్, ఒక ప్రతిపక్ష పార్టీ నుండి వేరే ప్రతిపక్ష పార్టీలోనికి మారడం అంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోనికి, అపోజిషన్ పార్టీలోకి. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లేనప్పుడు ప్రభుత్వం అవసరమైన సభ్యుల్ని కొనుగోలు చేయడం అని ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ కొనుగోలు అనే పదం ఇచ్చారు కదా, అది యూజ్ చేయకూడదు, పర్చేస్ చేయడం కాదు, అది అసలు యాక్చువల్గా ప్రాపర్ వర్డే కాదు మనకి. సో కొలిజన్ గవర్నమెంట్ ఏంటంటే అబ్సల్యూట్ మెజారిటీ లేనప్పుడు ప్రభుత్వం ఫామ్ చేయడానికి 2 లేదా 3 పార్టీలు లేదా డిఫరెంట్ పార్టీస్ అనేవి కొలాబ్ అవుతాయి. సో అవి గవర్నమెంట్ని ఫామ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ కొనుగోలు అనేది ఉండదండి జనరల్గా. సో కాబట్టి ఆప్షన్ 4 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సంకీర్ణ ప్రభుత్వం అనేది వీళ్ళు కరెక్ట్గా ఇవ్వలేదు. ఈ క్రింది వానిలో సరికానిది ఏది అంటే పర్చేసింగ్ మెంబర్స్ అండ్ హూ ఆర్ ఇన్ డీడ్ ఆఫ్ ద గవర్నమెంట్ వెన్ నో పార్టీ హ్యాస్ అన్ అబ్సల్యూట్ మెజారిటీ. క్లియర్? నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ నందు చర్చనీయాంశం అయిన శాసన మండలి రద్దు జరగాలంటే ఈ క్రింది వానిలో ఏది జరిగి ఉండాలి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద డిజల్యూషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ విచ్ వాజ్ రీసెంట్లీ డిస్కస్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని అడుగుతున్నారు. సో జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక శాసన మండలి రద్దు అవ్వాలి అంటే మనకి రాష్ట్ర విధానంలో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సో నార్మల్ మెజారిటీ వచ్చేటప్పటికి 1/2 అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ రాష్ట్ర విధాన సభ మెజారిటీ వచ్చేటప్పటికి 2/3 ఉండాలి. సో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యాస్ అ 2/3 మెజారిటీ అండ్ పార్లమెంటరీ హ్యాస్ ద 1/2 సింపుల్ మెజారిటీ. సో పార్లమెంట్కి వచ్చేటప్పటికి సింపుల్ మెజారిటీ అనేది ఉండాలి. సో రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీకి వచ్చేటప్పటికి 2/3 మెజారిటీ ఉంటే సో శాసన మండలి రద్దు అనేది పాసిబిలిటీ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే క్వశ్చన్ మిమ్మల్ని బేసిక్గా ఏమని అడిగారంటే సో మనకి కొన్ని బైకామెరల్ సిస్టమ్స్ ఉంటాయి కొన్ని రాష్ట్రాలలో. అంటే మనకి రాష్ట్ర అసెంబ్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ రాష్ట్ర శాసన మండలి కూడా ఉంటుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఒక రాష్ట్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలి రద్దు చేయాలి అంటే దానికంటూ ఒక సర్టెన్ ప్రాసెస్ ఉంది. సో స్టేట్ సెంట్రల్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది, సో పార్లమెంట్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో పార్లమెంటరీ తర్వాత డెసిషన్ తర్వాత మనకి శాసన మండలి రద్దు అవుతుంది. సో మనకి స్టేట్ నుంచి పార్లమెంట్కి ఆ బిల్ పాస్ అవ్వాలంటే 2/3 మెజారిటీ తప్పనిసరిగా ఉండాలి. పార్లమెంట్ ఒకవేళ శాసన మండలిని రద్దు చేయాలనుకుంటే దానికి 1/2 సింపుల్ మెజారిటీ అనేది కావాలి. సో కాబట్టి ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూసేటప్పటికి అడ్వకేట్ జనరల్ కి సంబంధించి సరైన జవాబుని తీసుకోమని అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ రిగార్డింగ్ టు దట్ అడ్వకేట్ జనరల్ ఈస్ కరెక్ట్. సో హీ పార్టిసిపేట్స్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. సో స్టేట్ లెజిస్లేచర్ కి సంబంధించిన కార్యక్రమాల్లో అడ్వకేట్ జనరల్ పాల్గొంటారు. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అతని జీతం ఏదైతే ఉందో సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. సో మనకి హీ సాలరీస్ పెయిడ్ ఫ్రమ్ ద ఇండియన్ కన్సోలిడేటెడ్ ఫండ్ అంటున్నారు. సో అది ఇండియన్ కన్సోలిడేటెడ్ ఫండ్ నుంచి దానిని తీసుకోరండి. సో కాబట్టి అది మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు. సో అతను న్యాయపరమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తారు. సో హీ అడ్వైజెస్ ద స్టేట్ గవర్నమెంట్ ఆన్ మ్యాటర్ విచ్ ఆర్ లీగల్. సో లీగల్ అడ్వైజెస్ ఇవ్వడానికి సో రాష్ట్ర శాసన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పాల్గొనడానికి సో అడ్వకేట్ జనరల్ కి హక్కు అనేది ఉంది. కాబట్టి సో ఆప్షన్ ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. అంటే మనకి 149 వచ్చేటప్పటికి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో అది కన్సోలిడేటెడ్ ఫండ్ నుంచి అయితే చెల్లించరు. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ వచ్చేటప్పటికి ఫినాన్స్ కమిషన్, మీకు ఆల్రెడీ తెలుసు ఫినాన్స్ కమిషన్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 280 రిప్రజెంట్ చేస్తుంది. సో ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 324 అనేది. సో నెక్స్ట్ బ్యాక్వర్డ్ కమిషన్ ఆన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంది కదా, సో దానికి సంబంధించి ఆర్టికల్ 340 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అధికార భాషా సంఘం అంటే అఫీషియల్ లాంగ్వేజ్ అసోసియేషన్ అనేది ఆర్టికల్ 344 అవుతుంది. సో మనకి 1 2 3 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 is the correct one అవుతుంది. సో 1 2 3 4 150th ఆప్షన్ ఇస్ 2. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఫస్ట్ వన్, హర్షుడు రోట్ ఆ నాటక కాల్డ్ నగనందం. యాక్చువల్గా ఎవరైతే ద గ్రేట్ హర్షవర్ధన ఉన్నారో హిమ్సెల్ఫ్ ఈజ్ అ రైటర్, ఆయన ఒక రచయిత కూడా అండి, కవి కూడా. సో ఆయన నగనంద అనే దాన్ని రాశాడు, అది కరెక్టే. నెక్స్ట్ వన్,
అరేబియా సముద్రంలో ఒక దేవి కరేబియన్ దీవులు. సో మనకి కరేబియన్ దీవులు అనేవి జనరల్ గా నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఏవైతే ఉన్నాయో సో అక్కడ ఉన్నాయి మనకి కరేబియన్ దీవులు. అరేబియన్ సముద్రం దగ్గర లేవు. ఈ క్రింది వానిలో సరికాని వాక్యం ఏది అంటే ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 3 సార్లు కంచిని ధ్వంసం చేసిన బాదామి చాళుక్య రాజు వచ్చేటప్పటికి 2వ విక్రమాదిత్యుడు. సో అది కూడా కరెక్టే. సో ద సెకండ్ విక్రమాదిత్య ఆఫ్ బాదామి చాళుక్యాస్ ఆఫ్ కింగ్ హూ డిస్ట్రాయిడ్ కంచి 3 times. So the next one, a famous education and learning centers established by Pallavas are called Gatika. So పల్లవులు ఏదైతే మనకి ఈ నాలెడ్జ్ సెంటర్స్ ని తీసుకొచ్చారు సో వాటిని గటికులు అని చెప్పేసి పిలుస్తారు. సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ రాంగ్ ఏది అని అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 2 ఏదైతే ఉందో అది రాంగ్ అవుతుంది. కాబట్టి 151 కి కరెక్ట్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. షా ఈ బేకబర్ అనే బిరుదు కలిగిన మొఘల్ చక్రవర్తి బహదూర్ షా. సో బహదూర్ షా ఇస్ ద మొఘల్ కింగ్ పాపులర్లీ నోన్ యాజ్ అ షాయి బేకబర్. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ వన్, బంగారు ఫర్మానా జారీ చేసిన మొఘల్ చక్రవర్తి ఫారూఖీ సియార్. సో ఫారూఖీ సియార్ అనే పర్సన్ మనకి బంగారు ఫర్మానా ఏదైతే ఉంటుందో సో దానిని ఇవ్వడం జరిగింది. అది కూడా కరెక్టే. నాదిర్ షా బిరుదు ఇరాక్ నెపోలియన్. యాక్చువల్ గా ఈయనని షా ఆఫ్ ఇరాన్ అని చెప్పేసి పిలుస్తారు. నాదిర్ షా ఈస్ కాల్డ్ యాజ్ అ షా ఆఫ్ ఇరాన్. ఇండియన్ నెపోలియన్ అని సముద్రగుప్తుని పిలుస్తారు. సో అది పక్కన పెడితే షా ఆఫ్ ఇరాన్ అని పిలుస్తారు కానీ ఇరాక్ నెపోలియన్ అని పిలవరు. సో కాబట్టి సరికా అనేది ఏది అన్నారంటే ఆప్షన్ 3 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సంచార చక్రవర్తి అని ఆలీ గౌహర్ ను పేర్కొంటారు. ఆలీ గౌహర్ ఈజ్ సెడ్ టు బి ఆ నొమాడిక్ ఎంపైరర్. సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. అండ్ 152 ఆప్షన్ కి 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో 153 వచ్చేటప్పటికి న్యూ ల్యాంప్స్ ఆఫ్ ద ఓల్డ్, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గీతా రహస్యం ఇలాంటివి ఇచ్చి ఉన్నారు. సో దీంట్లో న్యూ ల్యాంప్స్ ఆఫ్ ద ఓల్డ్ అని ఉంది చూసారా. సో దాన్ని అరవిందో ఘోష్ రాశారు. ఆప్షన్ 4 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గీతా రహస్యం అని ఉంది చూసారా, బాలగంగాధర్ తిలక్. ఆప్షన్ 3 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ మీకు ఆల్రెడీ తెలుసు అన్హ్యాపీ అండ్ ఇండియా అనే దాన్ని మనకి వచ్చేటప్పటికి లాలా లజపత్ రాయ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన రాశారు. ఆప్షన్ 2 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో గణేష్ ఉత్సవాల్ని బాలగంగాధర్ తిలక్ ప్రవేశపెట్టారు 1893లో. ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో 4321 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో గణేష్ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు రెండింటినీ కూడా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్. సో మనకి 153 ఆప్షన్ కి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి? ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. 4321. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ విచ్ ఇన్ ద ఫాలోయింగ్. సో ఈ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది అని అడిగారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మనకి 1937 ఎన్నికల్లో మొత్తం 11 రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇన్ ద ఎలక్షన్స్ ఆఫ్ 1937 అవుట్ ఆఫ్ 11 స్టేట్స్ 7 స్టేట్స్ ఆర్ ఓన్ బై కాంగ్రెస్. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్టే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 1939 డిసెంబర్ 22న మహమ్మద్ అలీ జిన్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఈవి రామస్వామి నాయకర్ ఈ ముగ్గురు కూడా డే ఆఫ్ డెలివరెన్సీ అనే పేరుతో ఒక సభ నిర్వహించారు. సో అది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ ఏనండి. గాంధీజీ 1940 అక్టోబర్ 7న వ్యక్తిగత సత్యాగ్రహ చేపట్టారు. సో ఇండివిజువల్ సత్యాగ్రహ అనేది 1940 అక్టోబర్ 17న గాంధీ స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా కరెక్ట్ ఆన్సర్. సో రాంగ్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఏదవుతుందంటే ఇందులో ఆప్షన్ 4 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. గాంధీ యూజ్డ్ అ వర్డ్, అ టర్మ్, అ పోస్ట్ డేటెడ్ చెక్ ఆన్ అ క్రంబ్లింగ్ బ్యాంక్ రిఫర్ టు ద ఇండివిజువల్ సత్యాగ్రహ మూవ్మెంట్. సో ఆ పోస్ట్ డేటెడ్ చెక్ ఆన్ క్రంబ్లింగ్ బ్యాంక్ అనే పదాన్ని గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమాన్ని ఉద్దేశించి అన్నాడు. అది కాదండి. సో జనరల్ గా 2వ ప్రపంచ యుద్ధం ఏదైతే ఉందో ఆ టైంలో బ్రిటిషర్స్ ఇండియన్స్ అండ్ ఇండియన్ సోల్జర్స్ యొక్క హెల్ప్ని అడిగి ఉన్నారు. సో దానికోసం అని చెప్పేసి ఇండియాకి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడానికి కానీ స్వతంత్రం కోసం అని చెప్పి కానీ హెల్ప్ చేయడం కోసం అని చెప్పి మనకి క్యాబినెట్ మిషన్ ఏదైతే ఉందో సో క్యాబినెట్ మిషన్ అనేది ఇండియాకి రావడం జరిగింది. సో దాన్ని అనుసరించి క్రిప్స్ మిషన్, క్యాబినెట్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి జనరల్గా ఆ పోస్ట్ డేటెడ్ చెక్ ఆన్ క్రంబ్లింగ్ బ్యాంక్ అని గాంధీ అన్నారు. వ్యక్తిగత సత్యాగ్రహం గురించి అయితే మాత్రం ఈ మాట గాంధీ అనలేదండి. సో కాబట్టి ఆప్షన్ 4 అనేది ఇక్కడ సరికాని వాక్యం అవుతుంది. సో 154 కి ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ క్రింది వాణిని జతపరచండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఏంటి అనేది చూద్దాం. పృథ్వీరాజ్ రసో అనేది మొట్టమొదటి హిందీలో రచించిన గ్రంథం అని చెప్తారు. సో దీన్ని చాంద్ బరదై రాసి ఉన్నారు. ఆప్షన్ 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో పద్మావతి అనేది రాణి పద్మావతి అండ్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ముఖ్యంగా రాసిన ఒక బుక్ అని చెప్పొచ్చు. మాలిక్ మొహమ్మద్ జైసీ ఎవరైతే ఉన్నారో సో ఆయన దీనిని రాయడం జరిగింది. హుమయూన్ నామా అనేది గుల్బదాన్ బేగం ఎవరైతే ఉన్నారో సో ఆమె రాశారు దీన్ని. నెక్స్ట్ ముంతాబ్ ఉల్
లుబాబ్ అనే బుక్ ని మనకి కాఫీ ఖాన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన రాయడం జరిగింది. సో మనకి ముంతాబ్ ఉల్ లుబాబ్ అనే పుస్తకాన్ని మనకి కాఫీ ఖాన్ రాశారు. సో 3421 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో 3421 ఈజ్ అ ఆప్షన్ 2. సో మనకి 155 కి ఆప్షన్ అనేది 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ వచ్చేటప్పటికి దిశ ఏదైతే ఉందో సో దిశ DCMC దిశ అనేది కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు తీరుని పరిశీలించడానికి అని చెప్పేసింది, అది కరెక్టే. జల్ జీవన్ మిషన్ అనేది మనకి త్రాగునీరు ఉంటుంది కదా, డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి అని 2024 టార్గెట్ గా పెట్టుకున్నారు. 55 లీటర్స్ పర్ డే పర్ పర్సన్ కి ఇవ్వాలి అని చెప్పేసి, సో దానికి సంబంధించింది. సో నెక్స్ట్ PM కిసాన్ సమ్మాన్ నిధి రైతులకి ఆర్థిక సహాయం అందించడానికి, అంటే సెట్ అండ్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకి కూడా, అంటే కొన్ని నెలలకి, అంటే ఆల్మోస్ట్ సెట్ అండ్ ఎవ్రీ 4 months వన్స్ వాళ్ళకి ఇంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది PM కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించింది, అది కూడా కరెక్టే. సో దర్పణ్ పంచాయతీరాజ్ వ్యవస్థని బలపరచుకోవడం కోసం అంటున్నారు. దర్పణ్ ఈజ్ అ పోర్టల్ యాక్చువల్గా. ఇందులో ఏంటంటే NGOs, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా రివ్యూ కోసం అని చెప్పేసి ఉన్న పోర్టల్గా దీన్ని చెప్పొచ్చు. సో కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం అయితే కాదు. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ ఇచ్చిన దాంట్లో సరికానిది. సో దర్పణ్ టు స్ట్రెంథన్ ద పంచాయతీరాజ్ సిస్టమ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్ ఇన్ దిస్ క్వశ్చన్. సో కాబట్టి ఇక్కడ దీనికి ఆన్సర్ 4 అవుతుంది. 156 కి ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, భారతదేశంకు వస్తున్న FDIలు ఏ దేశాల నుండి ఎక్కువగా వస్తున్నాయి? మనం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా, పెట్టుబడులు. సో అవి ఏ దేశాల నుంచి ఎక్కువగా వస్తున్నాయి అంటున్నారు. సో జనరల్గా మీకు ఆల్రెడీ తెలుసు, మీకు ఈ బిట్ తెలుసుంటే FDI అనేది మనకి టాప్ కంట్రీగా ఉన్నది ఇండియాకి సంబంధించి ఏదంటే సింగపూర్. సో మీరు బేసిక్గా ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ కంట్రీనే సింగపూర్ ఉంది కాబట్టి సో దీన్ని మీరు తీసుకోవచ్చు. సో సింగపూర్, దాని తర్వాత USA, మారిషస్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెదర్లాండ్స్. సో ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆప్షన్స్ ప్రకారం ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి మనకి జనరల్గా అడుగుతున్నారు. సో చూద్దాం. సో ఇదంతా కూడా ఇన్ఫ్లేషన్ టాపిక్ కి సంబంధించింది. సో ఇన్ఫ్లేషన్ టాపిక్ లేదా ద్రవ్యోల్బణానికి సంబంధించింది. ఒకటి స్క్యూఫ్లేషన్ అండ్ బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్, అంతర్లీన ద్రవ్యోల్బణం, బహిరంగ ద్రవ్యోల్బణం ఇలా ఇచ్చారు. సో ఒకటి వచ్చేటప్పటికి మనకి స్క్యూఫ్లేషన్ అని ఉంది చూసారా, ఒక చిన్న గ్రూప్ వస్తువుల ధరలు పెరిగాయి అనుకోండి, దానికి ఒక పర్టిక్యులర్ మార్కెట్లో ఏదైనా సరే ఒక చిన్న గ్రూప్ వస్తువుల ధరలు పెరిగితే సో దాన్ని స్క్యూఫ్లేషన్ అని చెప్పేసి అంటారు. సో అది ఎక్కడ ఉంది? C దగ్గర ఉంది. సో ఇది ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బాటిల్ నెక్ ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటున్నారు. సో బాటిల్ నెక్ ద్రవ్యోల్బణం అంటే డిమాండ్ మారకుండా సప్లై కనుక తగ్గింది అనుకోండి, సో దాని వల్ల ఏంటంటే ధరలు పెరిగిపోతాయి అనమాట. జనరల్ గా ఆనియన్స్ ఉన్నాయి చూసారా, సో ఆనియన్స్ కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. సో ఆనియన్స్ కి సప్లై తగ్గిపోయింది అనుకోండి, దాని ధర ఒక్కసారిగా పెరిగిపోతుంది. జనరల్ గా ఇన్ఫ్లేషన్ వచ్చిందని చెప్తా ఉంటారు. సో అలాంటిది మనకి బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ గా జనరల్ గా నేను యూజ్ చేశాను ఎగ్జాంపుల్, అలా చెప్పొచ్చు. ఆప్షన్ D. సో అంతర్లీన ద్రవ్యోల్బణం అంటున్నారు కదా, సో దీంట్లో వేతనాలు పెరగాలని కార్మికులు, ఉద్యోగులు ఏదైతే ఆశల వలన ధరలు పెరుగుతుంది అని చెప్పేసి అన్నారు. సో ఏదైతే జీతాలు పెరగాలి ఇట్లాంటి వాటి వల్ల ఏదైతే ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతాయి, ఇష్యూస్ రైజ్ అవుతాయి, సో దాని వల్ల బేసిక్ గా మనకు వచ్చేది ఇంటర్నల్ ఇన్ఫ్లేషన్ గా మనం చెప్పొచ్చు. ఆప్షన్ A ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో బహిరంగ ద్రవ్యోల్బణం, సో దాని అర్థం ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు లేకపోవడం వల్ల ధరలు విపరీతంగా పెరుగుతాయి. సో దానిని ఇట్లా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ B, C, D, A, B ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో జనరల్ గా మీరు ఇన్ఫ్లేషన్ చదివినప్పుడు దాంట్లో టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ ఉంటాయి. ఇంక ఇందులో గ్యాలోపియన్ ఇన్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్ ఇట్లా ఉంటాయి. సో వాటిని కూడా బేసిక్ గా ఈ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ లో చెప్పడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ కి వచ్చేటప్పటికి ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 159th క్వశ్చన్. సో దీంట్లో ఈ క్రింది వాటిని జతపరచండి అంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ద ఫస్ట్ ISO సర్టిఫైడ్ బ్యాంక్, ద ఫస్ట్ గవర్నమెంట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ దట్ క్రెడిట్ కార్డ్, సో ఫస్ట్ బ్యాంక్ లాంచ్డ్ బై మొబైల్ బ్యాంకింగ్ అండ్ యాజ్ వెల్ as ATM సర్వీసెస్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనం ఆన్సర్స్ అనేవి చూద్దాం. సో జనరల్గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఫస్ట్ ఏదైతే మొదట ISO సర్టిఫికేట్ బ్యాంక్ అంటున్నారు కదా, సో అది వచ్చేటప్పటికి కెనరా బ్యాంక్ అండి. సో ఆప్షన్ D అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో తర్వాత క్రెడిట్ కార్డు ప్రవేశపెట్టబడిన ఫస్ట్ గవర్నమెంట్ బ్యాంక్ ఏది అంటే మనకి సో దట్ ఈస్ SBI, ఏదైతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నామో అది కరెక్ట్ ఆన్సర్. సో మొబైల్ బ్యాంకింగ్ సేవల్ని ప్రారంభించిన ఫస్ట్ బ్యాంక్ ఇండియాలో ఏది అంటే మనకి సో దట్ ఈస్ నథింగ్ బట్ ICICI. సో ఆప్షన్ B ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో అంధ ఖాతాదారుల కోసం, ఎవరైతే బ్లైండ్ పీపుల్ ఉంటారో సో వాళ్ళ కోసం ATMs ని ఏర్పాటు చేసింది మనకి ఏ బ్యాంక్ అని అడిగితే సో దట్ ఈస్ నథింగ్ బట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో DCBA ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, లేదా ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం.
ఓకే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ క్రింది వాటిని జతపరచండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో జనరల్గా ల్యాండ్, లేబర్, వేజ్ ఇట్లాంటివి మాట్లాడతాం కదా, సో దానికి సంబంధించింది. సో ఇక్కడ ల్యాండ్ వచ్చేటప్పటికి మనకి ఎలాంటిది వస్తుంది, రెంట్ అనేది వస్తుంది ల్యాండ్ మీద, కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఏదైతే మనకి భూమి అనేది ఉందో సో దానివల్ల బాటకం అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వర్కర్ ఉన్నారు చూసారా, వర్కర్కి ఏమొస్తుంది, శాలరీ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో క్యాపిటల్ వల్ల జనరల్గా మనకి ఏమొస్తుంది, వడ్డీ అంటాం కదా, ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంట్రెస్ట్, కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎంటర్ప్రెన్యూర్ ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళు ప్రాపర్టీ అనేది వస్తుంది, లాభం, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సిడిబిఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఎకనామిక్ బేసిక్స్ ఉంటాయి కదా, ఆ బేసిక్ చాప్టర్స్ కి సంబంధించిన విధంతా సిడిబిఏ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అమర్త్య సేన్ గురించి ఈ క్రింది వాణిలో సరికానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ టు ద అమర్త్య సేన్? సో ఫస్ట్ వన్, ద బ్లైండ్ కెన్ ఆల్సో సీ ద సఫరింగ్ ఆఫ్ ద పోర్. సో మనకి పేదరికం అనుభవించే వాడి బాధని గుడ్డివాడు సైతం చూడగలడు అని చెప్పేసి చెప్పింది అమర్త్య సేన్, దట్ ఈస్ అ కరెక్ట్. నెక్స్ట్, భారతదేశం నుండి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి తీసుకున్న ప్రథమ భారతీయుడు, ద ఫస్ట్ ఇండియన్ హూ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఎకనామిక్స్, దట్ ఈస్ ద అమర్త్య సేన్, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ వన్, అమర్త్య సేన్ కు సంక్షేమ అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ 1998 లో వచ్చింది, అది కరెక్టేనండి. అండ్ ద నెక్స్ట్ వన్, పేదరికం లెక్కించడానికి ఈయన పేదరిక అంతరాన్ని పరిచయం చేశాడు. సో హీ ఇంట్రడ్యూస్డ్ ద పోవర్టీ గ్యాప్ టు క్యాలిక్యులేట్ పోవర్టీ. సో పోవర్టీ గ్యాప్ అనే యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ అనే దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ ఈ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఇంట్రడ్యూస్డ్ బై అమర్త్య సేన్. సో అమర్త్య సేన్ కి సంబంధించి ఏది సరికానిది అని అడిగారు కాబట్టి ఆప్షన్ 4 ఏదైతే ఉందో అది 161 ఆప్షన్ కి క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 4 ఈ క్వశ్చన్ కి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడుగుతున్నారు. సో మనం ఇక్కడ కొన్ని స్కీమ్స్ ఇచ్చారు, ఆ స్కీమ్ కి సంబంధించి ఏది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు, ఒకసారి చూద్దాం. సో జనరల్గా మనకి ఇక్కడ చూసుకుంటే కనుక సేతు భారతం ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉంది. సో సేతు భారతం అనేది జనరల్గా ఏంటి అంటే మనకి ఈ రైల్వేస్ ఉన్నాయి కదా, ఈ రైల్వేస్ని జాతీయ రహదారులు రెండింటిని కనెక్ట్ చేయడం, రైల్వే క్రాసింగ్స్ లేని జాతీయ రహదారులు ఏవైతే ఉంటాయో వాటిని సృష్టించడం యాక్చువల్గా. సో ఆల్ నేషన్ హైవేస్ ఫ్రీ ఆఫ్ రైల్వే క్రాసింగ్, దట్ ఈస్ అండర్ ద సేతు భారతం ప్రాజెక్ట్, కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఉజలా స్కీమ్ అని చెప్పేసి ఉంది చూసారా, ఇది వచ్చేటప్పటికి ఎల్ఈడి బల్బుల్ని ఇవ్వడం కోసం, వాడకాన్ని పెంచడం కోసం తీసుకొచ్చిన స్కీమ్ ఇది ఉజలా అనేది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈనామ్ మీకు ఆల్రెడీ తెలిస్తే ఉంటుంది, వ్యవసాయ మార్కెట్లు ఉంటాయి కదా ఎలక్ట్రానిక్ అగ్రికల్చర్ కి సంబంధించి, సో దానికి సంబంధించింది. ఆప్షన్ ఏమవుతుంది, ఈనామ్ కి సంబంధించి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇళ్ళని నిర్మించడం కోసం అని చెప్పేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది తీసుకురావడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో డిసిబిఏ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్. సో ఆల్ నేషన్స్ హైవే ఏవైతే ఉన్నాయో ఫ్రీ క్రాసింగ్, అది వచ్చేటప్పటికి సేతు భారతం. సో నెక్స్ట్ టు ఇంక్రీజ్ ద ఎల్ఈడి బల్బ్స్, అది ఉజలా స్కీమ్. సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్ అగ్రికల్చర్ మార్కెట్స్ కోసం వచ్చింది ఈనామ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇళ్ళని కన్స్ట్రక్ట్ చేయడం కోసం వచ్చింది మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన. సో మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కొన్ని ప్రణాళికలు ఇవ్వడం జరిగింది, అది ఎవరెవరి టైంలో వచ్చింది, పంచవర్ష ప్రణాళికలు అంటారు కదా వాటికి సంబంధించింది. సో గాంధీ ప్రణాళిక అని చెప్పేసి ఉంది చూసారా. సో గాంధీ ప్రణాళికని 1944లో ఎవరు ఇచ్చారంటే శ్రీమన్ నారాయణ అగర్వాల్ అని చెప్పేసి ఉన్నారు. సో ఆయన ఇవ్వడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. పీపుల్స్ ప్లాన్ అని చెప్పేసి ఉంది, ఇది చాలా పాపులర్ అని కూడా చెప్తారు. ఎంఎన్ రాయ్ గారు పీపుల్స్ ప్లాన్ అనే దాన్ని ఇవ్వడం జరిగింది. సో బాంబే ప్రణాళిక ఏదైతే ఉందో ఇది ఇండస్ట్రియల్ పర్సన్స్ ఇచ్చారు, దాదాపుగా 8 మంది బాంబే కి సంబంధించిన పారిశ్రామికవేత్తలు దీన్ని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సర్వోదయ ప్రణాళిక అని చెప్పేసి ఏదైతే ఉందో దాన్ని జయప్రకాష్ నారాయణ ప్రతిపాదించడం జరిగింది. అంటే జనరల్ గా మనకి 1950లో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఏదైతే ఉందో 1951 నుంచి పంచవర్ష ప్రణాళికలు స్టార్ట్ అయ్యాయి. సో దాని తర్వాత 1952లో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఏర్పడింది. 1950లోనేమో మనకి ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పడింది. సో ఇట్లా 1950కి ముందర కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, పంచవర్ష ప్రణాళికల కన్నా ముందర కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికల యొక్క పేర్లన్నీ ఇవి, ఇచ్చిన పర్సన్స్ అందరూ వీళ్ళందరూ. సో డిఏబిసి ఏదైతే ఉందో ఇక్కడ ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 అనేది ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి
సో ఇక్కడ మనకి కొన్ని ప్రోగ్రామ్స్ పేర్లు ఇచ్చారు అండ్ దానికి సంబంధించి ఇయర్స్ ఇచ్చారు. అది దేనికి సంబంధించి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో చూద్దాం. సో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అని చెప్పేసింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేది మనకి 2000 ఇయర్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏదైతే ఉందో 3 దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సమీకృత గ్రామీణ పథకం IRDP అంటాం, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గా కూడా దీన్ని చెప్పొచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి 1978-79 మధ్యలో స్టార్ట్ అయింది. దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అంటాం. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 1980లో స్టార్ట్ అయింది. ఆప్షన్ 1 ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. సో స్వచ్ఛ భారత్ పథకం మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, 2014లో స్టార్ట్ అయింది. ఆప్షన్ 2 ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. సో 3, 4, 1, 2 ఏదైతే ఉందో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 అనేది 164 క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 165 క్వశ్చన్ లో మనకి క్రింది వాక్యాన్ని చూడమని చెప్తున్నారు. రీడ్ ద కమెంట్స్ బిలో. ద ఫస్ట్ వన్, ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ came into force on July 5th, 2013. సో 2013 జూలై 5th మనకి ఆహార భద్రతా చట్టం అనేది ఇండియాలో ఏర్పడింది. దట్ ఈస్ అ కరెక్ట్. సో నెక్స్ట్ వన్, ద ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గివ్స్ లీగల్ రైట్ టు 50% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ 50% ఇన్ ద అర్బన్ ఏరియాస్. సో ఈ చట్టం అనేది దాదాపుగా 50% మనకి అర్బన్ ఏరియాస్ లో, 50% గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి మనకి లీగల్ రైట్ ని కల్పిస్తుంది అని చెప్పేసింది. సో ఈ యాక్ట్ కింద ఏంటంటే జనరల్ గా రూరల్ ఏరియాస్ ఉన్నాయి చూసారా, గ్రామీణ ప్రాంతాలు. సో గ్రామీణ ప్రాంతాల్లో 75% అండ్ 50% ఏమో అర్బన్ ఏరియాస్ లో. కాబట్టి ఆప్షన్ బి రాంగ్ అవుతుంది, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఓన్లీ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, తుంగభద్ర బహుళార్థక సాధక ప్రాజెక్టు ఏ 2 రాష్ట్రాల భాగస్వామ్యంగా ఉంది? విచ్ 2 states ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ తుంగభద్ర ప్రాజెక్ట్? మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటున్నారు. సో తుంగభద్ర అనేది కృష్ణాకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఉపనదిగా కూడా చెప్పొచ్చు. సో తుంగభద్ర అనేది ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక ఏదైతే ఉందో ఈ 2 రాష్ట్రాలకి మధ్య కూడా మనకి ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కింద ఉంది, బహుళార్థక ప్రాజెక్ట్ కింద. సో ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నాగార్జున సాగర్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, తుంగభద్ర అంటే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి విష్ణు కుండనీలకు సంబంధించి సరికానిది ఏది? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద విష్ణు కుండనీస్? సో చూద్దాం. సో ఫస్ట్ ఇది సంస్కృతంని అధికార భాషగా చేసుకుని పరిపాలించిన మొదటి రాజవంశం, అది కరెక్టేనండి. సో నెక్స్ట్ వన్, ఇంద్రపాల నగర శాసనం జారీ చేసింది మొదటి గోవింద వర్మ. సో మనకి విష్ణు కుండనీల్లో వన్ ఆఫ్ ద గ్రేట్ కింగ్, ఫస్ట్ కింగ్ గా చెప్పుకునే మొదటి గోవింద వర్మ ఎవరైతే, గ్రేట్ కింగ్ గా చెప్పుకునే మొదటి గోవింద వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంద్రపాల నగర శాసనం అనే దాన్ని జారీ చేశారు, అది కూడా కరెక్ట్. సో విష్ణు కుండనీల కాలంలో చట అనగా గూఢాచారి. సో గూఢాచారి ఎవరైతే ఉన్నారో ఆయన్ని చట అని చెప్పేసి అంటారు, స్పైని ఇట్లా పిలవడం జరుగుతుందంట, అది కూడా కరెక్టేనండి. 3 కరెక్టే, కానీ సరికానిది ఏది అన్నారు కాబట్టి నన్ ఆఫ్ దిస్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఫర్ ఆప్షన్ క్వశ్చన్ 166. 167 కి మనకి 4 ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. 168, శాతవాహనుల కాలంలో పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండేది, అది కరెక్టేనండి. సో శాతవాహన సొసైటీ ఈజ్ పాట్రారికల్ సొసైటీ అని చెప్పేసి అంటున్నారు, అది కరెక్టే, ఎసెర్షన్ అనేది కరెక్టే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రీజన్ చూసుకుంటే కొంతమంది మలి శాతవాహన రాజులు తమ పేరుకు ముందు తల్లి పేరుని ఉపయోగించారు అని చెప్పేసి ఉంది. సో మనకి గౌతమి పుత్ర శతకర్ణి మీరు చూడొచ్చు జనరల్ గా. సో ఆయన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా కూడా చెప్పొచ్చు. కొంతమంది లాస్ట్ లో శాతవాహన రాజులు ఎవరైతే ఉన్నారో, సో లేటర్ శాతవాహన కింగ్స్ వాళ్ళందరూ కొంతమంది తల్లి పేరుని వినియోగించడం జరిగింది, ఇది కరెక్టే. అండ్ మెయిన్ వాళ్ళు ఎందుకు యూజ్ చేయలేదు అంటే ఇది పాట్రారికల్ సొసైటీ కాబట్టి. 2 కరెక్టే, ఎసెర్షన్ కి రీజన్ కరెక్ట్, కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 168కి ఆప్షన్ 1 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ హ్యాస్ డిసైడెడ్ టు డిక్లేర్ శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ద ఎకో సెన్సిటివ్ జోన్ బట్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రకటిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది ఏ జిల్లాల్లో విస్తరించి ఉంది అని చెప్పేసి అడిగారు. ఇన్ చిత్తూరు అండ్ కడప డిస్ట్రిక్ట్స్. సో మనకి చిత్తూరు, కడప డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ దీనిని మనకి ఎకో సెన్సిటివ్ జోన్ గా తీసుకురావాలనుకుంటున్నారు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో నూతన జిల్లాలు అమల్లోకి వచ్చిన రోజు ఏది? సో ద డే
న్యూ డిస్ట్రిక్ట్స్ కేమ్ ఇన్ టు ద ఫోర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మనకి ఆంధ్రప్రదేశ్గా అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. April 4th, దీన్ని గుర్తుపెట్టుకోండి, April 4th 2022న మనకి ఇది అమల్లోకి రావడం జరిగింది. సో జనరల్గా మనకి ఆంధ్ర రాష్ట్రం అనేది 1956 November 1 ఏర్పడింది. 2014లో మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ యాజ్ వెల్ as తెలంగాణ విడిపోవడం జరిగింది. సో దాని తర్వాత ఇప్పుడు దానిని నెమ్మదిగా అభివృద్ధి చేస్తూ ఏరియాస్ని, అందులో మనకి జిల్లాల్ని కూడా, నూతన జిల్లాలను కూడా ఏర్పాటు చేస్తూ 2022 April 4న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి ప్రకటనని జారీ చేసింది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ రెవెన్యూ డివిజన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏరియా. సో మనకి టోటల్ డివిజన్స్ వచ్చేటప్పటికి 75 ఉన్నాయి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య వచ్చేటప్పటికి 75. నెక్స్ట్ వన్ చూద్దాం. So next, which of the following is correct regarding to the positions of in various aspects in India? So in ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వేరియస్ ఆస్పెక్ట్స్లో ఈ క్రింది వాటిలో ఏ స్థానాలు కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఏరియా వైజ్ చూసుకుంటే 8వ స్థానంలో ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఏరియా వైజ్లో టాప్ ఇండియాలో రాజస్థాన్, 8th ప్లేస్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి అటవీ విస్తీర్ణం పరంగా చూసుకుంటే మధ్యప్రదేశ్ అనేది మనకి టాప్లో ఉంటుంది. ఆంధ్ర వచ్చేటప్పటికి 9వ స్థానంలో ఉంది. ఇది కూడా కరెక్టే. సో జనాభా పరంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ఇస్ అ టాప్ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి 10వ స్థానంలో ఉంది. ఇది కూడా కరెక్టే. సో ఆల్ ఆఫ్ అబోవ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ మనకి 172 ఆప్షన్ కి 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో విశాఖపట్నం జిల్లాకు తూర్పున బంగాళాఖాతం ఉంది. సో జనరల్గా మనకి విశాఖపట్నం, కాకినాడ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా మనకి బే ఆఫ్ బెంగాల్ అనేది ఈస్ట్ సైడ్ లొకేట్ అయింది. ఆంధ్రప్రదేశ్కి జనరల్గా ఈస్ట్ సైడ్ మనకి బే ఆఫ్ బెంగాల్ అనేది ఉంది. అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది పశ్చిమాన ఒడిస్సా రాష్ట్రం మరియు ఉత్తరాన విజయనగరం జిల్లా అనేది ఉంది. సో విశాఖపట్నానికి ఏదైతే పశ్చిమాన ఒడిస్సా అనేది లొకేట్ అయి ఉంది, అలాగే ఉత్తరాన వచ్చేటప్పటికి విజయనగరం జిల్లా అనేది ఉంది. అది కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దక్షిణాన సౌత్కి వచ్చేటప్పటికి తూర్పు గోదావరి అనేది ఉంది. సో జనరల్గా విశాఖపట్నం అనేది తీసుకుంటే ఇటువైపు వచ్చేటప్పటికి మనకి బే ఆఫ్ బెంగాల్ అనేది లొకేట్ అయి ఉంది. అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి విశాఖపట్నం జిల్లాకి పశ్చిమాన మనకి ఒడిస్సా రాష్ట్రం అనేది లొకేట్ అయి ఉంది. సో ఇటు వచ్చేటప్పటికి మీకు ఒడిస్సా అనేది లొకేట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ దక్షిణాన వచ్చేటప్పటికి కింద ఈస్ట్ గోదావరి అనేది లొకేట్ అయి ఉంటుంది. సో అవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ కాబట్టి పైవన్నీ సరైనవే. ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఫర్ ఆప్షన్ 173 క్వశ్చన్ కి ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్. ఆంధ్రాలో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కర్నూలు సర్క్యులర్ని తయారు చేసిన కళా వెంకట్రావు, చేసింది కళా వెంకట్రావు గారు. సో మనకి కళా వెంకట్రావు గారు ఎవరైతే ఉన్నారో, సో హీ మేడ్ ద కర్నూల్ సర్క్యులర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ క్విట్ ఇండియా మూవ్మెంట్. దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రజావాణి మ్యాగజైన్ వాజ్ ఫౌండెడ్ బై గురజాడ అప్పారావు. కేఎన్ గురుస్వామి అని చెప్పేసి ఉన్నారండి. సో కేఎన్ గురుస్వామి ఎవరైతే ఉన్నారో సో ఆయన స్థాపించింది మనకి ఈ ప్రజావాణి పత్రిక. గురజాడ అప్పారావు గారు అయితే కాదు. సో సరికాని వాక్యం ఏదంటే ఆప్షన్ 2 అనేది ఇక్కడ సరికాని వాక్యం అవుతుంది. సో మహాప్రస్థానం అనే గ్రంథాన్ని శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఆయన రచించారు. సో అది కూడా కరెక్ట్ ఆన్సర్. సో అగ్నిధార అను గ్రంథాన్ని రచించింది దశరథి కృష్ణమాచార్యుడు. అది కూడా కరెక్టే. సో దాశరథి కృష్ణమాచార్యులు హీ రోట్ దట్ ఏదైతే మనకి అగ్నిధార అని ఉందో అది. సో శ్రీరంగం శ్రీనివాసరావు గారు హూ ఈస్ ఫేమస్లీ కాల్డ్ యాజ్ శ్రీశ్రీ. సో ఆయన మహాప్రస్థానం రచించారు. పాపులర్ థింగ్ ఇది కూడా మనకు తెలుసు. కర్నూలు సర్క్యులర్ ని క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కళా వెంకట్రావు గారు మనకి సర్క్యులేట్ చేయడం జరిగింది. అది కరెక్టే. బట్ కేఎన్ గురుస్వామి గారు ప్రజావాణి పత్రికని స్థాపించారు. కాబట్టి క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది అంటే సో క్వశ్చన్ నెంబర్ 174 కి ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీంట్లో తెలుగులో తొలి రాజకీయ పత్రిక, ద ఫస్ట్ పొలిటికల్ పేపర్ ఇన్ తెలుగు ఈజ్ ఆంధ్ర ప్రకాశిక. దట్ ఈస్ అ కరెక్ట్ అండి. నెక్స్ట్ 1746లో తెలుగులో మొదటిసారిగా బైబిల్ ముద్రణ చేసింది బెంజమిన్ గల్జ్. సో బెంజమిన్ గల్జ్ అనే పర్సన్ సో దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. అది కరెక్టే. నెక్స్ట్ వన్, బెంగళూరు నగర నిర్మాత ఫ్రాంకోయిస్ మార్టిన్ అని చెప్పేసి ఉంది. సో ఫ్రాంకోయిస్ మార్టిన్ కాదు, కెంపగౌడ్ని జనరల్ గా మనకి బెంగళూరు యొక్క నిర్మాతగా, సిటీ ఫౌండర్ గా కూడా
కూడా చెప్తారు. సో ఫ్రాంకోయిస్ మార్టిన్ అనేది ఇక్కడ కరెక్ట్ పేరు కాదు. సో నెక్స్ట్ అనిబీసెంట్ దత్తపుత్రుడు జిడ్డు కృష్ణమూర్తి, ఆ వెరీ ఫేమస్ పర్సన్ ఇన్ ఇండియాగా జిడ్డు కృష్ణమూర్తి గానే చెప్పొచ్చు. సో ఆయన అనిబీసెంట్ యొక్క దత్తపుత్రుడుగా కూడా చెప్తారు. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది ఈ క్రింది వాణిలో సరికాని వాక్యం. అంటే క్వశ్చన్ నెంబర్ 175 కి ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 3 అనేది అవుతుంది. బెంగళూరు సిటీ బిల్డర్ ఈజ్ నాట్ మనకి ఫ్రాన్సిస్ మార్టిన్ అండ్ హీఈస్ నోన్ యాజ్ అ కెంపెగర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా వరుసగా 20వ ఎంపికైన దిగ్గజ క్రికెటర్ ఎవరు? సో విచ్ లెజెండరీ క్రికెటర్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ అ యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ద 20th కాన్సిక్యూటివ్ టైం? సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి సచిన్ టెండూల్కర్ సార్. సో సచిన్ టెండూల్కర్ గారు ఎవరైతే ఉన్నారో వరుసగా 20వ యునిసెఫ్ కి గుడ్ విల్ అంబాసిడర్ గా ఎంపిక కావడం జరిగింది. సో యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి న్యూయార్క్ లో లొకేట్ అయి ఉంది. సో ఈ క్వశ్చన్ కి 176 క్వశ్చన్ కి ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ ఈస్ ద ఫస్ట్ యంగ్ విమెన్ ఫ్రమ్ సౌత్ ఇండియా to achieve the feat of climbing 7 height peaks from the South India by climbing the 6,190 meters highest peak of Mount Denali in Alaska, USA. So అమెరికాలోని అలస్కాలో 6,190 మీటర్ల ఎత్తైన డెనాలి పర్వత శిఖరాన్ని అధిరోహించడం ద్వారా దక్షిణ భారతదేశం నుంచి ఎత్తైన 7 శిఖరాల్ని అధిరోహించిన ఘనతని సాధించిన మొదటి యువతి ఎవరు? సో జనరల్ గా సౌత్ ఇండియాలోనే మోస్ట్ పాపులర్ మౌంటైనర్, విమెన్ మౌంటైనర్ గా మనకి మాల్వతా పూర్ణ గారిని చెప్పొచ్చు, తెలంగాణకి సంబంధించి. సో సౌత్ ఇండియా అనగానే మీకు గుర్తుండిపోవాలి అది మాల్వతా పూర్ణ గారని. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి 177 కి ఆప్షన్ 3. సో 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ క్వశ్చన్ మనకి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లని నిర్ణయించే కీలక ద్రవ్య పరపతి విధాన కమిటీలో ఎక్స్టర్నర్ సభ్యురాలుగా నియమితులైన భారత సంతతికి చెందిన మహిళ ఎవరు? సో హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ విమెన్ టు బీ అపాయింటెడ్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ మెంబర్ ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీ దట్ సెట్స్ ద బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్స్ ఇంట్రెస్ట్ రేట్ సెట్టింగ్ కమిటీ అని చెప్పేసి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి స్వాతి ధింగ్రా గారు. సో స్వాతి ధింగ్రా గారు ఎవరైతే ఉన్నారో సో ఈమె ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని నిర్ణయించే కమిటీలో వన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ మెంబర్ గా మనకి అపాయింట్ కావడం జరిగింది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ 178th క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో 179th క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఒక వ్యాక్సిన్ కి సంబంధించి ఇవ్వడం జరిగింది, అన్కో వ్యాక్సిన్ చెప్పేసి. యాక్చువల్గా రష్యా లాంటి కంట్రీస్ మిగతా కంట్రీస్ కూడా యానిమల్స్ కి సంబంధించి వ్యాక్సిన్ ని తయారు చేసే కరోనా వ్యాక్సిన్ ని. అయితే ఇండియా ఫస్ట్ టైం హర్యానా బేస్డ్ కి సంబంధించి హిస్సార్లో మనకి ఈ ఫస్ట్ టైం జంతువులకి సంబంధించిన ఒక వ్యాక్సిన్ ని రూపొందించింది. దాన్ని అన్కో వ్యాక్స్ గా పిలవడం జరుగుతుంది. సో దేశంలో జంతువుల కోసం మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వచ్చిన కరోనా టీకా అన్కోవాక్స్. ఇది కరెక్టే. సో దీనిని హర్యానాలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఈక్వెనింగ్స్ లో తయారు చేస్తున్నారు. సో అది కూడా కరెక్టే మనకి. నెక్స్ట్ ఇది రష్యా దేశ సహకారంతో ఉమ్మడిగా చేయబడుతున్న ప్రాజెక్ట్. లేదు, ఇది ఇండియానే కండక్ట్ చేస్తుంది, రష్యా సహకారంతో అయితే కాదు. ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. రానున్న రోజుల్లో దీన్ని జంతువులతో పాటు మనుషుల వాడకానికి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. సో అలా ఏం లేదండి, ప్రజెంట్ ఇది జనరల్ గా జంతువుల గురించి తయారు చేసింది, జంతువుల కోసమే దీన్ని యూజ్ చేస్తున్నారు, యూజ్ చేయడం జరగబోతుంది. అలాగే చెన్నైలో ఏషియాటిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వాటి మీద దీన్ని ప్రయోగించడం కూడా జరిగింది. సో కాబట్టి సి అండ్ డి అనేవి టెక్నికల్ గా కరెక్ట్ కాదు. ఈ క్రింది వానిలో సరికానిది ఏది అని అడిగారు కదా, ఆప్షన్ 4 అనేది అవుతుంది. సి అండ్ డి ఆర్ నాట్ కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఈ 179 క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రింది వాణిలో సరైనవి ఏవి అని అడుగుతున్నారు. సో దేశంలో తొలి ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఉత్తరాఖండ్ లో ఏర్పాటు చేశారు. సో ఫస్ట్ లిక్విడ్ టెలిస్కోప్ అనేది ఉత్తరాఖండ్ లో ఏర్పాటు చేయబడింది. అలాగే ఉత్తరాఖండ్ లోనే ఫస్ట్ స్పేస్ అబ్జర్వేటరీ కూడా రాబోతుంది. సో ఈ రెండు కూడా కరెక్టే. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ నైనిటల్ కొండ ప్రాంతంలో దేవస్థల్ అబ్జర్వేటరీ వద్ద ఏర్పాటు చేయబడింది. సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఆకాశాన్ని సర్వే చేయడంతో పాటు అనేక గెలాక్సీలు మరియు ఇతర ఖగోళ వస్తువులని పరిశీలన చేస్తుంది. సో దాట్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో ఇట్ విల్ హెల్ప్ సర్వే ద స్కై అండ్ మేక్ ఇట్ పాసిబుల్ టు అబ్జర్వ్ సెవెరల్ గెలాక్సీస్ అండ్ అదర్ ఆస్ట్రానమికల్ ఆబ్జెక్ట్స్. సో నెక్స్ట్ వన్, ఇండియన్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ గా పిలువబడే ఈ టెలిస్కోప్ ని భారత్ మరియు బెల్జియం కెనడాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు నిర్మించారు. సో ఉత్తరాఖండ్ లో ఏదైతే మనకి ఈ లిక్విడ్ టెలిస్కోప్ అనేది అమర్పరిచారో సో దానిని ఇండియా, బెల్జియం, కెనడాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు కలిసి నిర్మించడం జరిగింది. అయితే క్రింది వాటిలో సరైనవి ఏవి అని చెప్పేసి అడిగారు కదా. సో ఈ క్రింది వాటిలోకి వచ్చేటప్పటికి అన్ని కరెక్టే కాబట్టి
180th క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 4 అవుతుంది. ఆల్ ఆఫ్ ద అబవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నాసా శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించిన ద్రవ్యరాశిలో మార్పు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్రభావం ఏ భారీ డ్యామ్ వల్ల ఏర్పడిందని గుర్తించారు. సో రీసెంట్ గా నాసా ఒక స్టేట్మెంట్ ని రిలీజ్ చేసింది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పైన ఎఫెక్ట్ పడింది అర్త్ మీద ఒక డ్యామ్ ని కన్స్ట్రక్ట్ చేయడం వల్ల, డ్యామ్ కి కన్స్ట్రక్ట్ చేస్తున్నందువల్ల అని. సో ఆ డ్యామ్ వచ్చేటప్పటికి ఏది అంటే 3 గార్జెస్ డ్యామ్. సో చైనా నిర్మిస్తున్న 3 గార్జెస్ డ్యామ్ ఏదైతే ఉందో, సో దాని వల్ల మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా మీద ఎఫెక్ట్ అనేది పడిందంట. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ ఏదైతే ఉందో అసెస్మెంట్ గ్రూప్ ఏ కేటగిరీలో తొలి 3 స్థానాల్లో నిలిచిన స్టేట్స్ ఏవి అని చెప్పేసి అడుగుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి విచ్ ద టాప్ 3 స్టేట్స్ ఇన్ ద గ్రూప్ ఏ కేటగిరీ ఆఫ్ ద నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ అనౌన్స్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి ఉంది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి కేరళ, తమిళనాడు, పంజాబ్. సో కేరళ, తమిళనాడు, పంజాబ్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ గ్రూప్ ఏ కేటగిరీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూసుకునేటప్పటికి భారతదేశంలో ప్రైవేట్ రంగంలో తొలి రాకెట్ ఇంజన్ ప్రయోగానికి హైదరాబాద్ కు చెందిన అంకుర్ సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ తను ఏ రాకెట్ ని ఇటీవల విజయవంతంగా ప్రయోగించింది. సో ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ రాకెట్ ఇంజన్ ని ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ నిర్మించింది. అది కూడా హైదరాబాద్ కి సంబంధించిన స్కై రూట్ ఏరోస్పేస్ ఏదైతే ఉందో అది విక్రమ్ అనే దాన్ని నిర్మించడం జరిగింది. విక్రమ్ 1 అనే దాన్ని. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ గా ఎవరైతే విక్రమ్ సారాభాయ్ని పిలుస్తామో, సో ఆయన పేరు మీదుగా మనకి విక్రమ్ 1 అనే తొలి ప్రైవేట్ రాకెట్ ఇంజన్ ని మనకి స్కై రూట్ ఏరోస్పేస్ అనేది విజయవంతంగా నిర్మించి ప్రయోగించడం కూడా జరిగింది. సో 183 ఆప్షన్ క్వశ్చన్ కి మనకి ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన చతుర్భుజ కూటమి దేశాలు 4వ శిఖరాగ్ర సమావేశం సదస్సు 2022 మే 24న జపాన్ రాజధాని టోక్యోలో జరిగింది. అయితే తదుపరి సదస్సు ఏ సంవత్సరంలో ఎక్కడ జరగనుంది అని చెప్పేసి అడిగారు. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే క్వాడ్ కంట్రీస్ కి సంబంధించింది. సో ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ ని క్వాడ్ కంట్రీస్ అంటాం. అయితే 2022 కి సంబంధించి క్వాడ్ కంట్రీస్ యొక్క సదస్సు అనేది జపాన్ లో జరిగింది. సో నెక్స్ట్ క్వాడ్ కంట్రీస్ యొక్క సదస్సు అనేది 2023లో మనకి ఆస్ట్రేలియాలో జరగబోతుంది. ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీంట్లో చూసుకుంటే అమెరికాలో భారతీయులు ఏర్పాటు చేసిన చాయ్ పానీ స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్ ఉత్తమ రెస్టారెంట్ గా ఎంపిక అయ్యింది. సో అది కరెక్టేనండి. అండ్ నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ గ్రీన్ ఎయిర్పోర్ట్స్ రికగ్నైజేషన్ 2022 కార్యక్రమంలో సిల్వర్ అవార్డ్ ని అందుకున్నది జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రతినిధులు. సో జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో సో అది రీసెంట్ గా మనకి సిల్వర్ అవార్డ్ ని అందుకుంది. అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ గ్రీన్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి అది కరెక్ట్ వన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కర్ణాటకలో జరిగిన 2వ ఇండియా గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ సమిట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన స్కిల్ విధానాల్ని అభినందిస్తూ అవార్డు వచ్చినట్లుగా మనకి టీఎస్డిసి జూన్ 13న ప్రకటన విడుదల చేసింది. ఇది రాంగ్ అండి. సో అలాంటి అవార్డు అనేది రాలేదు. ఆప్షన్ 3 అనేది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ సింగరేణి జియోమైన్ టెక్ విజిఆర్ గోల్డెన్ రెయిన్బో పురస్కారంతో పాటు సంస్థ సంచాలకులు చంద్రశేఖర్ కు ఇన్నోవేటివ్ లీడర్షిప్, బల్రాయ్ కు ఎన్విరాన్మెంట్ ఎక్సలెంట్ పురస్కారం అనేది లభించింది. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. ఏది సరైనది కాదు అన్నారు కదా, ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకి సరైనది కాదు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మెర్సర్స్ రిలీజ్ చేసిన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ కి సంబంధించిన రిపోర్ట్ అన్నమాట. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ సర్వే ప్రకారం ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ఖర్చుతో కూడుకున్న అంటే ఖరీదైన నగరాలు నివసించడానికి ఉన్న జాబితాలో ఫస్ట్ హాంకాంగ్ ఉంది, సెకండ్ జ్యూరిచ్ ఉంది, 3 జెనీవా ఉంది. సో అది కరెక్టేనండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో నెక్స్ట్ వన్ భారత్ లో అధిక ఖర్చుతో కూడుకున్న నగరాలు అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీస్ ఏంటంటే ఒకటి ముంబై, అది అంతర్జాతీయ పరంగా 127th పొజిషన్ లో ఉంది, కరెక్టే. సో ఢిల్లీ వచ్చేటప్పటికి 155th పొజిషన్ లో ఉంది, అది కూడా కరెక్టే. సో నివేదిక ప్రకారం భారత్ 5వ స్థానంలో నిలిచిన హైదరాబాద్ అంతర్జాతీయంగా 192వ స్థానంలో నిలిచింది. సో అది కూడా కరెక్టే. సో కాబట్టి ఏబిసి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. సో మనకి ఆప్షన్ 2 ఏదైతే ఉందో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 186 క్వశ్చన్ కి. నెక్స్ట్ వన్ చూద్దాం.
సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అగ్నిపథ్ పథకం కింద 4 ఏళ్ల పాటు సైన్యంలో పనిచేసి బయటకు వచ్చిన అగ్నివీరులకి శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద కంట్రీ దట్ అండర్ ద అగ్నిపథ్ స్కీమ్ పర్మనెంట్ జాబ్స్ విల్ బి ప్రొవైడెడ్ టు అగ్నివీర్స్ హూ హ్యావ్ సర్వ్డ్ ఇన్ ద ఆర్మీ ఫర్ 4 years. సో ప్రభుత్వం ఏదైతే మనకి అగ్నిపథ్ స్కీమ్ అనేది తీసుకొచ్చిందో, సో దాని తర్వాత దానికి సంబంధించి చాలా ఇష్యూస్ జరిగాయి ఇండియాలో. అయితే అగ్నిపథ్ స్కీమ్ లో 4 years పనిచేసిన ఎవరైతే అగ్నివీర్స్ ఉంటారో సో వాళ్ళకి శాశ్వత ఉద్యోగాల్ని కల్పిస్తామని ఫస్ట్ ప్రభుత్వం ఏది చెప్పింది అంటే హర్యానా. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఫర్ 187th క్వశ్చన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నాస్కామ్ ఫౌండేషన్ టెక్నాలజీ జైంట్ గూగుల్ అండ్ NGO ISAP జాయింట్లీ లాంచ్డ్ అ విచ్ ప్రోగ్రామ్ ఫర్ రూరల్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. సో మనకి ఏదైతే ఒక స్వచ్ఛంద సంస్థ అండ్ గ్రామీణ మహిళల ఎంటర్ప్రెన్యూర్స్ కోసం నాస్కామ్ ఫౌండేషన్ అండ్ గూగుల్ ఈ 3 కలిసి మనకి ఎలాంటి దానిని లాంచ్ చేశాయి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఏదైతే మనకి డిజివాణి కాల్ సెంటర్, సో డిజిటల్ వాణి లేదా డిజివాణి కాల్ సెంటర్ ఏదైతే ఉందో ఇది గ్రామీణ మహిళల ఎంటర్ప్రెన్యూర్స్ కోసం ఈ 3 కలిసి రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూసేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫస్ట్ ఇండియన్ ఎయిర్పోర్ట్ టు యూజ్ ఓన్లీ హైడ్రో అండ్ సోలార్ పవర్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో మనకి శిలాజ ఇంధనాలపై ఆధారపడకుండా కేవలం పూర్తిగా జల సౌర విద్యుత్ ని మాత్రమే వినియోగించుకుంటున్న తొలి భారతీయ విమానాశ్రయం ఏది ఇండియాలో అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ. సో ఢిల్లీకి సంబంధించిన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కంప్లీట్ గా మనకి ఏదైతే ఈ జల సౌర విద్యుత్ ఉన్నాయో సోలార్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ హైడ్రో ఎనర్జీ సో వీటి మీద డిపెండ్ అయి రన్ అవుతుంది ఈ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ క్రింది వాణిలో గ్లోబల్ వార్మింగ్ యొక్క అత్యంత దృశ్యమానమైన ఆధారం ద మోస్ట్ విజువల్లీ స్ట్రైకింగ్ ఎవిడెన్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఒకటి గల్ఫ్ తీర రాష్ట్రాల వెంబడి పెరిగిన వర్షపాతం అండ్ నెక్స్ట్ శీతాకాలపు నెలలో చాలా విభిన్నమైన ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గు అనుభూతులు చెందుతాయి. దాదాపు ప్రతి ఖండంలోనూ హిమానీ నది మంచు వేగం కరుగుతుంది. పైవన్నీ యాక్చువల్గా ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ కి చూసుకుంటే మీకు ద ఇంక్రీజ్ ప్రెసిపిటేషన్ అలాంగ్ ద గల్ఫ్ కోస్ట్ అని అంటున్నారు. సో దాన్ని పక్కన పెడితే హైలీ వేరింగ్ టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ ఫెల్ట్ డ్యూరింగ్ ద వింటర్ మంత్స్ అని చెప్పేసి అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ర్యాపిడ్ మెల్టింగ్ ఆఫ్ ఐస్. యాక్చువల్గా ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇది ర్యాపిడ్ మెల్టింగ్ ఆఫ్ గ్లేషియల్ ఐస్ నియర్లీ ఎవ్రీ కాంటినెంట్. సో ప్రతి కాంటినెంట్ దగ్గర కూడా ఈ మంచు పర్వతాలు కానీ గ్లేషియర్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి తీవ్రంగా కరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇది మెయిన్ గా గ్లోబల్ వార్మింగ్ యొక్క మెయిన్ ఇంపాక్ట్ ఇది ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ప్రెసిపిటేషన్స్ టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ అనేవి సో అదర్ ఆస్పెక్ట్స్ లో కూడా జరుగుతాయి. బట్ ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ లో మాత్రం మెయిన్ గా ర్యాపిడ్ మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ ఐస్ ఆన్ నియర్లీ ఎవ్రీ కాంటినెంట్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కొన్ని డేస్ ఇవ్వడం జరిగింది. ఆ డేస్ కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. వరల్డ్ యూత్ స్కిల్స్ డే అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి వరల్డ్ యూత్ స్కిల్స్ డే వచ్చేటప్పటికి 15th జూలై. సో 15th జూలై వరల్డ్ యూత్ స్కిల్స్ డేగా ఉంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మనకి థీమ్ వచ్చేటప్పటికి ఏంటంటే ట్రాన్స్ఫార్మింగ్ యూత్ స్కిల్స్ ఫర్ ద ఫ్యూచర్. ఇక్కడ చూస్తే జనరల్ గా తెలుస్తుంది కదా మనకి ఆప్షన్ ఈ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నేషనల్ డాక్టర్స్ డే అనేది మనకి July 1st వచ్చింది. నేషనల్ డాక్టర్స్ డే అనేది. సో డాక్టర్స్ కి సంబంధించి మనకి థీమ్ ఏంటంటే ఫ్యామిలీ డాక్టర్స్ ఆన్ ద ఫ్రంట్ లైన్. సో కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వరల్డ్ జూనోసిస్ డే జంతువులకి సంబంధించింది అంటే హ్యూమన్స్ కి యానిమల్స్ నుంచి ఏదైతే డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయో దాన్ని జూనోసిస్ గా చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించింది. సో 6th జూలై అనేది వరల్డ్ జూనోసిస్ డేగా ఉంది. సో నెక్స్ట్ లెట్స్ బ్రేక్ ద చైన్ ఆఫ్ జూనోటిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ డి అనేది కరెక్ట్ అవుతుంది. సో వరల్డ్ పాపులేషన్ డే అనేది మనకి 11th జూలైన రికగ్నైజ్ చేయబడింది. సో దానికి సంబంధించి 8 బిలియన్ నవంబర్ 15th 8 బిలియన్ అయింది కదా. ఏ వరల్డ్ ఆఫ్ 8 బిలియన్ టువర్డ్స్ ఏ రిసైలెంట్ ఫ్యూచర్ ఫర్ ఆల్ హార్నెసింగ్ ఆపర్చునిటీస్ అండ్ ఎన్జ్యూరింగ్ ద రైట్స్ అండ్ చాయిసెస్. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో వరల్డ్ రిఫ్యూజీ డే అనేది మనకి June 20th వరల్డ్ రిఫ్యూజీ డే కింద రికగ్నైజ్ చేయబడింది. సో దీనికి సంబంధించి మనకి హూ ఎవర్ వాట్ ఎవర్ వెన్ ఎవర్ ఎవ్రీ వన్ హ్యాస్ అ రైట్ టు సీక్ సేఫ్లీ. సో కాబట్టి ఆప్షన్ సి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి EBDAC ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో EBDAC ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం.
సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ఆర్యభట్ట వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్. సో మన మొట్టమొదటి భారతదేశానికి సంబంధించిన ఉపగ్రహమైన ఆర్యభట్టాని మనం 1975లో లాంచ్ చేయడం జరిగింది. ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ 1977, 76, 75, 74. 1974లో మన ఫస్ట్ న్యూక్లియర్ ఆపరేషన్ ని రాజస్థాన్ పోఖ్రాన్ లో చేసాం. సో దాన్ని ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని కూడా పిలవడం జరుగుతుంది. ఫస్ట్ శాటిలైట్ ని 1975లో మనం ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ టుక్ చార్జెస్ ద చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 19th May. సో రీసెంట్ గా మనకి ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా మే 19న ఎవరు బాధ్యతలు స్వీకరించారో అని అడుగుతున్నారు. సో మనకి ముఖేష్ కుమార్ మీనా ఎవరైతే ఉన్నారో, సో ముఖేష్ కుమార్ మీనా గారు రీసెంట్ గా మనకి పదవి బాధ్యతల్ని తీసుకోవడం జరిగింది. ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చీఫ్ మినిస్టర్స్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంచ్డ్ విచ్ scheme to meet the farming needs of farmers and provide agriculture implements at low cost at Gunturu district on June 7th. సో రైతుల సాగుకు అవసరాలను తీర్చి తక్కువ ధరకే వ్యవసాయ ఉపకరణాలను సమకూర్చే ఏ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్ 7న గుంటూరు జిల్లాలో ప్రారంభించారని అడుగుతున్నారు. సో మనకి ఏదైతే వైఎస్ఆర్ యాత్రా సేవా స్కీమ్ అని చెప్పేసి ఉందో, సో వైఎస్ఆర్ యాత్రా స్కీమ్ అనే దాని ద్వారా జూన్ 7న గుంటూరు జిల్లాలో మనకి రైతులకి అవసరాలను తీర్చే తక్కువ ధరకే వ్యవసాయ ఉపకరణాలని సమకూర్చే ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగనన్న హరిత నగరాలు కార్యక్రమాన్ని జూన్ 7న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రారంభించారు? సో వేర్ డిడ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంచ్డ్ జగనన్న హరిత నగరాలు ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ బై గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ across the state of Andhra Pradesh on June 7th. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి కొండవీడు అండ్ పల్నాడు జిల్లా. సో పల్నాడు జిల్లాలోని కొండవీడులో మనకి బ్యూటిఫికేషన్ ఎన్జిఓ యొక్క ఆధ్వర్యంలో జగనన్న హరిత నగరాలు కార్యక్రమాన్ని జూన్ 7న ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ప్రారంభించి ఉన్నారు. సో ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ను అమెరికాకు చెందిన మనకి ఓక్ నేషనల్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు తయారు చేశారు. అయితే దాని పేరేంటి? సో ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ has been made by the American Oak National Laboratory scientist. So what is that name అని అడుగుతున్నారు. ఫ్రంటియర్. సో ఆ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ పేరు వచ్చేటప్పటికి ఫ్రంటియర్ గా ఉంది. 196 క్వశ్చన్ కి కరెంట్ అఫైర్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి భారతదేశంకి ముడి చమురు అత్యధికంగా సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో సౌదీ అరేబియాను దాటి ఏ దేశం 2వ స్థానానికి వచ్చింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో విచ్ కంట్రీ ఓవర్టేకెన్ సౌదీ అరేబియా టు బికమ్ ద ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి రష్యా. సో రష్యా ఏదైతే ఉందో అది భారతదేశానికి ముడి చమురు అత్యధికంగా సరఫరా చేస్తున్న జాబితాలో సౌదీ అరేబియాని క్రాస్ చేసి 2వ స్థానానికి రావడం జరిగింది. ఆప్షన్ 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 198 క్వశ్చన్. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం 4వ విడత కింద 2022-23 సంవత్సరానికి గాను రాష్ట్రంలో ఆటో టాక్సీ మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు బ్యాంక్ ఖాతాల్లో ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఎంత మొత్తం ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూలై 15న కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. సో జనరల్ గా మనకి ఏదైతే ఆంధ్రాలో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం అనేది ఉందో దాంట్లో 2022-23కి గాను 4వ విడత కింద రీసెంట్ గా మనకి ఈ ఆటో లేకపోతే క్యాబ్, సో వీళ్ళకి సంబంధించి ఏదైతే అమౌంట్ రావాలో ఆ అమౌంట్ ని 10,000 రూపాయలు చొప్పున జూలై 15న మనకి ఇవ్వడం జరిగింది. అది కూడా మనకి ఇట్లా డిజిటలైజేషన్ ద్వారా ఇచ్చారు. సో అది వచ్చేటప్పటికి 261.51 కోట్లు. ఈ వాహన మిత్ర పథకం కింద 261.51 కోట్లని 2022-23 సంవత్సరానికి గాను విడుదల చేయడం జరిగింది. ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి స్కీమ్ కి సంబంధించింది. చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిలీజ్డ్ 6,595 crore funds under the third phase 2021-22 of the జగనన్న అమ్మ ఒడి స్కీమ్ at the Kodi Ramamurthy Sports Ground in Srikakulam on June 27th. సో జనరల్గా ఏంటంటే మనకి జగనన్న అమ్మఒడి స్కీమ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్గా చెప్పచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మనకి దిగువ
తరగతి అంటే బిలో పవర్టీ లైన్ కి సంబంధించిన ప్రజలు ఉన్నారో సో వాళ్ళకి చదువుకోవడం కోసం, వాళ్ళ కుటుంబాలకు సపోర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద ఏంటంటే 1 to 12th ఎవరైతే చదువుతారో వాళ్ళకి సంబంధించి మదర్కి కానీ గార్డియన్కి కానీ 15,000 రూపాయలని సంవత్సరానికి వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. సో వాళ్ళని ఎడ్యుకేషన్కి ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి అది కరెక్ట్ అండి. సో దానికి సంబంధించి ఏదైతే మనకి ఆ అమౌంట్ అనేది ఉందో, ఫండ్స్ అనేవి ఉన్నాయో, June 27th మనకి కోడి రామమూర్తి స్పోర్ట్స్ గ్రౌండ్ ఇన్ శ్రీకాకుళంలో దానిని మనకి రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సెకండ్ చూడండి, అండ్ సీఎం జగన్మోహన్ రెడ్డి లాంచెస్ ద జగనన్న అమ్మఒడి స్కీమ్ ఆన్ Jan 9th, 2020 అది కరెక్టే. టు ప్రొవైడ్ ఫినాన్షియల్ అసిస్టెన్సీ ఆఫ్ 15,000 ఇన్ ద బ్యాంక్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మదర్ విత్ ద ఎయిమ్ ఆఫ్ మేకింగ్ పోవర్టీ an obstacle to children's education and achieving full literacy. సో బోత్ కరెక్టే కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 199 క్వశ్చన్ కి. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన లిథియం అయాన్ సెల్ NMC 2170ని ఏ కంపెనీ తయారు చేసింది? సో ఇండియాలో ఫస్ట్ టైం మనకి ఇండిజినియస్ గా మ్యానుఫ్యాక్చర్ చేసిన NMC 2170 అనే దాన్ని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఏదైతే ఉందో, సో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ దీనిని మనకి మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది కరెంట్ అఫైర్ రిలేటెడ్ క్వశ్చన్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.